ఈ రోజు హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఫస్ట్ మాట్లాడదాము. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇది ఫ్లాగ్షిప్ కోర్స్ అండి. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఒక్కసారి జాయిన్ అయితే చాలు, తర్వాత రూపాయి కూడా కట్టకుండా మీ ప్రిపరేషన్ ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు మా గైడెన్స్ అనేది మీకు కంప్లీట్ గా ఉంటుంది. యూ గెట్ ఇన్ఫైనట్ గైడెన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీన్స్ మీకు బోత్ రికార్డెడ్ సెషన్స్ అండ్ లైవ్ సెషన్స్ రెండు యాక్సెసిబుల్ గా ఉంటాయి మీకు ఫర్ లైఫ్ టైం. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ముందు మీరు ఏ ఒక్కటి చదవాల్సిన పని లేదు. ఏదో చదువుకొని ప్రిపరేషన్ ముందు ఏదైనా స్టార్ట్ చేయాలి అవసరం ఉందా అంటే లేదు. ఫ్రమ్ స్క్రాచ్ పునాదుల నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు పూర్తిగా చెప్పే బాధ్యత మాది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్రతిరోజు చేయిస్తాము. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆన్సర్స్ మీ ఆన్సర్స్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాటిని కరెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మీరు దేశంలో యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి ఎక్కడ మీరు ఇది చేసుకున్నా ఇక్కడ మా ఎల్టీఎక్స్ క్లాసెస్ లో అని చాలా తక్కువ, కేవలం 40,000 రూపాయలకి. మొత్తం 40,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదండి. కేవలం నెలకి 5,000 రూపాయలు చొప్పున 8 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. సెప్టెంబర్ 1 నుంచి దీన్ని 50,000 చేస్తున్నాము, 5 ఇన్స్టాల్మెంట్లకే పరిమితం చేస్తున్నాము. సో ఈ లోపే ఈ ఆఫర్ అనేది అవైల్ చేసుకోండి. ఇట్ బండిల్డ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ లాంటివి ఏమైనా పడినా, ఎగ్జాస్ట్ అయ్యి ఎస్ఎస్సి, సిజిఎల్ వైపు ఎప్పుడైనా మీరు వెళ్ళినా రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టకుండా మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉంటూనే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీరు క్లాసులు వినొచ్చు. అండ్ అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు, అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. వాటిని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఇది, సురేష్ సార్ కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ తీర్చుకోండి. అండ్ పేమెంట్ కూడా దీనికే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ స్టోన్ ఏజ్ గురించి చెప్పింది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మొత్తం హిస్టరీ అంతా టక్టగా కంప్లీట్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సాయి కార్తిక్ గుడ్ ఈవినింగ్, యశోద గారు గుడ్ ఈవినింగ్, రెడ్మీ గుడ్ ఈవినింగ్, రాణి గుడ్ ఈవినింగ్, వంశీ కృష్ణ గుడ్ ఈవినింగ్. ఓకేనా? కంప్లీట్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒక చిన్న బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పూర్తిగా చెప్తాను. ఒక కథలా నేర్చుకుందాము. కథలా నేర్చుకుంటే ఎప్పటికీ హిస్టరీ అనేది మర్చిపోలేము. టెర్మినాలజీ కూడా పర్ఫెక్ట్ గా గుర్తుంటుంది. మన క్లాస్ లో మనం రివిజన్ కూడా క్లాస్ లోనే జరిగిపోవాలి. అది నేను చేయిస్తాను. మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. సో దట్ మీకు మెమరైజ్ చేసుకొని తిరిగి రీకలెక్ట్ చేసుకొని చెప్పే విధానం అనేది అలవాటు అవుతుంది హిస్టరీకి. ఈ రోజు మనం మాట్లాడుకునేది వేదిక్ ఏజ్ అండి. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనం మాట్లాడుకునేది వేదిక్ ఏజ్. వేదిక్ ఏజ్, దీనికి ఇంకా ఏమైనా నేమ్స్ ఉన్నాయా అంటే అది వేదిక్ సివిలైజేషన్, వేదిక్ కల్చర్ అని 2 నేమ్స్ అనేవి ఉన్నాయి. ఈ వేదిక్ ఏజ్ మ్యూట్ చేసుకోవాలి. ఈ వేదిక్ ఏజ్ గురించి మాట్లాడే ముందు నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ జాగ్రత్తగా వినండి. యూనో మనకి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి ఎర్త్ అనేది ఇది అయినప్పుడు, ఎర్త్ అనేది ఆవిర్భవించినప్పుడు, దాని తర్వాత ఫస్ట్ మ్యాన్ కైండ్ ఫస్ట్ ఎవరు వచ్చారు? ఏప్స్ అనేవి వచ్చినాయి. మీకు తెలుసనే అనుకుంటున్నాను, రైట్? ఈ ఏప్స్ అనేవి ఎలా ఉండేవి అంటే డైవర్సిఫైడ్ నేచర్ లో ఉండేవి. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి ఇప్పుడు ఎలా ఉంటాయి? 2 చేతులు, 2 కాళ్ళు, 1 ముక్కు, 2 కళ్ళు ఇలా ఉంటాయి. కానీ ఏప్స్ అనే దానికి ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కలాగా ఉండేవి. వాటికి ఫస్ట్ ఎలా ఉండేది అంటే స్పైనల్ కార్డ్ అనేది వంగిపోయి ఉండేది. సో వాటిని ఏమనే వాళ్ళు అంటే హోమో, అది వంగిపోయి ఉండేది. తర్వాత ఎవల్యూషన్ జరుగుతూ వచ్చిన తర్వాత ఆ ఏప్స్ అనేవి తమ కాళ్ళ మీద తాము నిల్చోవడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ నిల్చునే దాన్ని ఏమన్నారు అంటే హోమో ఎరెక్టస్ అన్నాము. తర్వాత అవి అలా ఇదైన తర్వాత నిప్పును కనుక్కున్నారు. ఎర్లీ మ్యాన్ అనేవాడు నిప్పును కనుక్కున్నాడు. తర్వాత బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేశాడు. స్టోన్ టూల్స్ వాడడం మొదలు పెట్టాడు. బేసికలీ ఏమైంది? వాటి థింకింగ్ అనేది పెరిగింది. సో వాటి ఆ థింకింగ్ ఎప్పుడైతే అలవాటైందో దానిని ఎవల్యూషన్ లో ఏమన్నారు? హోమో సేపియన్స్ అన్నారు. సేపియన్స్ అంటే అర్థం ఏంటండి? ద బీయింగ్ దట్ థింగ్స్. ఆలోచించగలిగేది ఏదైతే ఉందో దానిని హోమో సేపియన్స్ అని అంటారు, రైట్? ఇంతవరకు మనందరికీ తెలిసిందే. సో ఈ ఎవల్యూషన్ లో భాగంగా ఫస్ట్ మనిషి అనేవాడు ఎక్కడ ఉండేవాడు? మౌంటైన్స్ కి పక్కన ఉండేవాడు. ఎందుకు అంటే అక్కడ ఫారెస్ట్ అనేవి ఉండేవి. అక్కడ చాలా రిసోర్సెస్ అనేవి, ఆహారం కానీ, పళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ, దుంపలు కానీ ఇవన్నీ ఎక్కువగా దొరికేవి. దాంతోపాటు స్టోన్ మెటీరియల్స్, స్టోన్ టూల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన స్టోన్స్ కూడా అక్కడ దొరికేవి. స్టోన్స్ ఎందుకు వాడేవాడండి?
మాంసాన్ని ఒక దీని నుంచి జంతువుల నుంచి మాంసాన్ని తీసుకొని వాటిని ఇది చేసుకునేందుకు మనిషి వాడేవాడు. రైట్, మీ అందరికీ ఇంతవరకు తెలుసని అనుకుంటా. తర్వాత అప్పుడు మనిషి ఎలా నడిపాడు, నొమాడిక్ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ ఉండేది మనిషికి. అంటే సంచార జీవనం అనేది గడిపేవాడు. ఒక ప్రదేశం నుంచి ఎక్కడ రిసోర్సెస్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. రైట్, నెక్స్ట్ తర్వాత ఏమైంది, మ్యాన్ మెల్లమెల్లగా అగ్రికల్చర్ అనేది మనిషికి అలవాటైంది. దాంతో పాటు జంతువులను అనే దాన్ని ఇది చేసుకోవడం మొదలు పెట్టాడు. డొమెస్టికేట్ చేసుకోవడం అనేది, జంతువుల్ని పెంచడం అనేది మనిషి మొదలు పెట్టాడు. ఫస్ట్ ఏ జంతువుని డొమెస్టికేట్ చేసుకున్నాడు మనిషి? ఎగ్జాక్ట్లీ, డాగ్ ని డొమెస్టికేట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాడు. తర్వాత అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ అనేది ఎలాంటిది, ఈ రోజు సీడ్ వేస్తే నెక్స్ట్ రోజు పంట వచ్చేస్తుందా? పంట వచ్చే టైప్ కాదు. సో దే హ్యావ్ టు వెయిట్. ఎంత వరకు ఉంటుందో అక్కడ, ఎప్పుడైతే ఆ హార్వెస్టింగ్ టైం వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది. సో మెల్లమెల్లగా మనిషికి నొమాడిక్ లైఫ్ స్టైల్ నుంచి ఒక సెటిల్డ్ లైఫ్ స్టైల్ కి, ఒక అడ్మినిస్టర్డ్ లైఫ్ స్టైల్ కి మనిషి అనేవాడు అలవాటు పడ్డాడు. అర్థమైందా? సో ఆ భాగంలోగానే ప్రపంచ దేశాల్లో ప్రపంచం మొత్తం మీద కొన్ని సివిలైజేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సివిలైజేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాట్లాడేటప్పుడు. మొదటిది ఏంటండి, మెసోపటోమియా సివిలైజేషన్ అని చెప్పాము, ఈజిప్షియన్ సివిలైజేషన్ అని చెప్పాము, చైనీస్ సివిలైజేషన్, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ అలా స్టార్ట్ అయినాయి. రైట్, యశ్వంత్ చెప్పండి అమ్మా. హలో సార్, కొంచెం వాయిస్ క్లారిటీ లేదు సార్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందా? అందరికీ వస్తుందా? యా సార్, కొంచెం గిజ్ 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 మన సౌండ్ వస్తుంది మధ్యలో. అవునా, లెట్ మీ స్విచ్ ఆఫ్ మై ఫ్యాన్. ఓకే, ఇప్పుడు ఆడిబుల్ వస్తుంది అనుకుంటున్నాను, చూడండి. అయితే మనిషికి మెల్లగా ఒక సెటిల్డ్ లైఫ్ స్టైల్, ఒక అడ్మినిస్టర్డ్ లైఫ్ స్టైల్ అనేది అలవాటైంది. మీకు తెలుసు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం మాట్లాడేటప్పుడు ఇండస్ వ్యాలీ పీపుల్ ఒక లావిష్ లైఫ్ స్టైల్ అనుభవించారు అని మాట్లాడాం, చాలా గొప్పగా బతికారని మాట్లాడాం. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు లేదు, కానీ అప్పట్లోనే ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనే ఒక సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ని ఎంజాయ్ చేశారు. అవునా, ఇంత సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేది, ఇంత బాగా ఉండేది అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒకేసారి పూర్తిగా అంతమైపోయింది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? దీని గురించి కూడా మాట్లాడాం. చెప్పండి, ఒకరి తర్వాత ఒక రీజన్స్ చెప్పాలి. ఏంటి రీజన్స్ చెప్పండి. వరదల వల్ల సింధు నది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పారు సార్ కొంతమంది ఆరియన్స్ వల్ల అని చెప్పారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్, ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ నాట్ దేర్ సార్. ఆరియన్ ఇన్వేషన్ థియరీ సార్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఇదనేది ఎవరి దగ్గర లేదు. కొంతమంది ఏం చెప్పారు, ఫ్లడ్స్ అని చెప్పారు, వరదల వల్ల అని చెప్పారు, కొంతమంది భూకంపాలు రావడం అని చెప్పారు, కొంతమంది ఇండస్ రివర్ అనేది ఒక తన కోర్స్ అనేది, ఇండస్ రివర్ అనేది తన దిశను మార్చుకోవడం వల్ల, తన కోర్స్ ఆఫ్ రివర్ ఇది అనేది మార్చుకోవడం వల్ల పీపుల్ అనేది పూర్తిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిందని చెప్పారు. కొంతమంది ఇంకేం చెప్పారు, ఇండస్ రివర్ అనేది పూర్తిగా ఎండిపోవడం వల్ల కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పూర్తిగా డిక్లైన్ అయిపోయింది అని చెప్పారు. బట్ ఇప్పుడు చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరదలు, ఇప్పుడు గోదావరి నది ఉప్పొంగింది, వరదలు పొంగుతున్నాయి. బట్ వరదలు ఒక్కదాని వల్ల ఇదైపోతుందా? డిఫారెస్టేషన్ అని చెప్తున్నారు. వరదలు ఇదవడం వల్ల ఒక 8 to 10 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ లో ఆవరించి ఉన్న, ఎక్స్పాండ్ అయి ఉన్న మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది అంటారా ఒక్క వరదల వల్ల? ఇట్ ఈస్ లాజికల్ గా ఏమైనా మీకు అర్థం అవుతుందా? ఒక్క భూకంపం రావడం వల్ల, భూకంపం వస్తే ఒక ప్రాంతం వస్తుంది, మొత్తం అంతా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న ప్రాంతం అంతా భూకంపం వచ్చి మొత్తం సివిలైజేషన్ అంతా ఇదైపోతుందా? అంటే అవ్వదు. రైట్, సో అప్పుడు మ్యాక్స్ ముల్లర్ అనే బ్రిటిష్ హిస్టారియన్ ఒక థియరీ పట్టుకొని వచ్చాడు. ఏం థియరీ అంటే ఆరియన్ ఇన్వేషన్ థియరీ. ఓకేనా, ఆర్యులు అనే వాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసి పూర్తిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవ్వడానికి కారణమయ్యారు అని చెప్పారు. ఇక్కడ వరకు క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్, నేను నెక్స్ట్ మూవ్ అవుతా. సార్ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? చెప్తాను, మొత్తం ఆర్యుల గురించి మొత్తం చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైందా? పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి,
ఈ అయితే ఇంతకీ ఈ ఆర్యన్స్ ఎవరు? ఇప్పుడు మీరు ఆర్యులు అనే వాళ్ళు వచ్చారు సార్, వీరు ఇండస్ వ్యాలీ పీపుల్ ని వెళ్ళగొట్టారని మీరు చెప్పారు. మరి ఆర్యులు ఎవరండి? ఆర్యులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆర్యులు అసలు ఎవరు అని మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అంటే యురేషియా అనే ప్రాంతం, ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు దేవర్ ఇండో యూరోపియన్స్ అండి. యూరోప్ కి ఇండియాకి మధ్య ఉన్న యురేషియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి, ఎగ్జాక్ట్లీ సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి వాళ్ళు హిందూ కుష్ మౌంటైన్స్ ద్వారా, హిందూ కుష్ మౌంటైన్స్ దాటుకొని ఖైబర్ పాస్, హిందూ కుష్ మౌంటైన్ ఎక్కడ ఉండేది అంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య, ఇండియా పైన మన కాశ్మీర్ ఉంటుంది కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య హిందూ కుష్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. ఈ హిందూ కుష్ మౌంటైన్స్ లో ఉన్న ఖైబర్ పాస్ ఏదైతే ఉందో దాని గుండా ఎక్కడికి వచ్చారు? మన ఇండియాలోకి ప్రవేశించారు. ఇండియాలోకి ప్రవేశించి ఏమైంది? పంజాబ్ ఏరియా ఉంది కదా, అప్పుడు పంజాబ్ ఏరియాలో ఎవరు ఉండేవాళ్ళు? సింధు పీపుల్ ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ఆల్రెడీ నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాం. ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళ? ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం అనేది ఉండేదా? ఉండేది కాదు. ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు చాలా శాంతియుతంగా, చాలా కామ్ గా, శాంతి కాముకులై ఉండేవాళ్ళు, రైట్? అయితే ఈ ఆర్యులు వచ్చారండి. ఆర్యులు ఎలా వచ్చారు? ఊరికే వచ్చారంటే గుర్రాల మీద వచ్చారు. ఆర్యులు గుర్రాల మీద వచ్చారు. దాంతో పాటు ఒక సోఫిస్టికేటెడ్ ఇనుముతో తయారు చేసిన ఐరన్ వెపన్స్ పట్టుకొని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? సెంట్రల్ ఏషియా నుంచి రావడం అనేది ఆర్యులు మొదలు పెట్టారు. అయితే మన ఇండస్ వ్యాలీ పీపుల్ కి ఐరన్ అనేది తెలుసా? వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉండేవా? కత్తులు కటార్లు అనేవి ఉండేవి కాదు, రైట్? సో ఇప్పుడు ఆర్యులు అనే వాళ్ళు ఫిజికల్ గా కూడా చాలా పొడుగ్గా ఉండేవాళ్ళు అండి, చాలా వైట్ గా ఉండేవాళ్ళు. అలాగే మన ఇండస్ వ్యాలీ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళతో పోలిస్తే కొద్దిగా బ్లాక్ కలర్ లో ఉండేవాళ్ళు, దాంతో పాటు స్టౌట్ గా పొట్టిగా ఉండేవాళ్ళు. సో మెల్లమెల్లగా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి బార్డర్ ఏరియాస్ లో ఉన్న మన నేటివ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావడం అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళ కంట్రోల్, వీళ్ళ ఆధిపత్యాన్ని ఓర్వలేక, అది తట్టుకోలేక ఎగ్జాక్ట్లీ సబ్జుగేట్ చేశారు. వాళ్ళని ఇది చేసి ఏం చేశారు అంటే, ఎక్కడి నుంచి మన పై నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మన నేటివ్ ఇండియన్స్ అనే వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే నర్మదా రివర్, దక్షిణ భారతదేశం కింద ఏదైతే ఉందో, దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో మన సౌత్ ఇండియా వైపు వచ్చారు. ఇదే నర్మదా రివర్ కింద ప్రాంతం. నర్మదా రివర్ పైన ప్రాంతం అంతా దేన్ని అంటారు? అప్పుడు ఏమనేవాళ్ళు వేదిక్ ఏజ్ లో? స్టైలిస్ సప్త సింధు ప్రాంతము అని అంటారు. సప్త సింధు ప్రాంతము అంటారు నర్మదా రివర్ పైన. దాన్ని ఆర్యవర్త అంటారు, లేకపోతే బ్రహ్మవర్త అంటారు. సో ఆర్యులు అనే వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉండేవాళ్ళు? ఇండియో గాంగటిక్ ప్లేన్ ఏదైతే ఉందో అక్కడ ఉండేవాళ్ళు. సప్త సింధు ప్రాంతం అంటున్నారు సార్. వాట్ ఈస్ ది సప్త సింధు రీజియన్? సప్త సింధు అంటే 7 రివర్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయి, 7 రివర్స్ ఏదైతే ఫుల్ గా ఫ్లోరిష్ అవుతున్నాయో దాన్ని సప్త సింధు రీజియన్ అంటారు. ఆ 7 రివర్స్ ఏంటో చెప్పగలరా అమ్మా? సరస్వతి నది, సట్లెజ్, బియాస్, రావి. బియాస్. కాదు. ఆ 7 రివర్స్ నేను చెప్తాను చూడండి. మీరు వేదిక్ పీపుల్ కు వెళ్ళాలి. మీరు ఇప్పుడు గురించి మాట్లాడకూడదు, మీరు వేదిక్ గురించి మాట్లాడి మనం మాట్లాడాలి. ఏన్షియంట్ హిస్టరీ మనం మాట్లాడుతున్నాం. చూడండి, వాడు ఏంటంటే గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కావేరి అండ్ తపతి. ఈ 7 రివర్స్ ఏవైతే ఉన్నాయో, సారీ, గంగా, యమున, సరస్వతి, గంగా, యమున, సరస్వతి, సింధు, కావేరి, గోదావరి, నర్మదా, తపతి కాదు, ఈ 7 రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 రివర్స్ ఫుల్ గా ఫ్లోరిష్ అయిన ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతం అంటారు. వీళ్ళు ఎవరైతే లోకల్ నేటివ్స్ ఎవరైతే సబ్జుగేట్ చేశారో వాళ్ళందరూ క్రిందకు వచ్చి సౌత్ ఇండియాలో ద్రవిడియన్స్ గా ఫామ్ అయ్యారండి. పైన ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆర్యులు, ఆరియన్స్. కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? ద్రవిడియన్స్. వీళ్ళు నల్లగా పొట్టిగా ఇలా ఉండడం వల్ల ఆర్యులు అనే వాళ్ళు వీళ్ళని దాసి బానిసల లెక్క చూసేవాళ్ళండి. పైన ఆర్యులు అనే వాళ్ళు బానిసల లెక్క చూసారు. ఈ ద్రవిడ నేల అనేది, ద్రవిడ భూమి అనేది ఇప్పుడున్న మన తెలుగు, తమిళనాడు గాని, ఆంధ్రప్రదేశ్ గాని, మన కర్ణాటక గాని ఇలా విడిపోయిందండి. లాంగ్వేజెస్ కూడా, మన లాంగ్వేజెస్ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్ నుంచి ఉద్భవించినవి, ద్రవిడియన్ లాంగ్వేజెస్ నుంచి పుట్టినవి. అర్థమైందా? ఇక్కడ వరకు అందరికీ క్లియరా అమ్మా నేను చెప్పింది? సార్ అంటే డిఫరెంట్ సెన్స్ ద్రావిడియన్ కి తర్వాత ఆర్యన్ కి. అదే చెప్పాను కదమ్మా, ఆర్యులు అనేవాళ్ళు, ద్రవిడియన్స్ అనేవాళ్ళు నేటివ్ ఇండియన్స్.
దే ఆర్ అంటే నేటివ్ ఇండియన్స్. లాంగ్వేజెస్ గురించి చెప్తున్నాను సార్. మన భాష మీరు ద్రావిడం నుంచి పుట్టింది అన్నారు కదా. అవును, దే దే మన ద్రవిడీలు అనేవాళ్ళు ద్రవిడ భాష నుంచి తీసుకున్నారు. కానీ ఆర్యులు అనే వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే సాంస్క్రిట్. మనది సాంస్క్రిట్ కాదు. సంస్కృత్ మంది సాంస్క్రిట్. అంటే ఆర్యులు హిందీ వాడిన అని భాష ఒక హిందీ. ఎగ్జాంపుల్ దేవనాగరి లిపి అనేది మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాంస్క్రిట్ లిపి నుంచి వచ్చింది. సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ఇప్పుడు తెలుగు, మలయాళం అనేవి మనకు ద్రావిడం నుంచి వచ్చాయి. ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయి. ఈ అంటే ద్రవిడ మన ఎక్కడి లాంగ్వేజ్ నుంచి వచ్చింది సార్? అంటే అర్థం కాలేదమ్మా. ఈ ద్రావిడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆర్యన్ నుంచి వచ్చిందంటారా ఈ కాదు, ద్రావిడం? నేటివ్ ఇండియన్స్ ఎవరైతే ద్రవిడియన్స్ ఉన్నారో వాళ్ళు తయారు చేసుకున్న లాంగ్వేజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్. ఓకే సార్. అంటే వాళ్ళు ఆర్యుల వల్ల దక్షిణ భారతదేశానికి రావడం వల్ల దక్షిణ భారతదేశంలో ద్రావిడులు ఇంప్లిమెంటేషన్ అయ్యారా సార్? చేశారు. ద్రవిడియన్స్ అనేవాళ్ళు ఎక్కడ నివాసం ఉండడం స్టార్ట్ చేశారు. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి తెలియని ఇదేంటి మెటల్ ఏంటి? ఇనుమ, ఐరన్. ఐరన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? ఆర్యులు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి గుర్రం గురించి కూడా పెద్దగా తెలుసా? హార్స్ గురించి కూడా పెద్దగా తెలుసా? తెలియదు సార్. హార్సెస్ మీద ఎవరు వచ్చారు ఇండియాకి? ఆర్యులు. ఆరియన్స్ వచ్చారు. సో ఇక్కడ వరకు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గానే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సరే సార్, మరి దీనికి వేదిక్ సివిలైజేషన్ అని పేరు ఎందుకు పెట్టారు చెప్పండి అని అంటే, ఇప్పుడు చూడండి, మనము హిస్టరీని కొన్ని రకాలుగా కొన్ని సోర్సెస్ ద్వారా మనము హిస్టరీని స్టడీ చేస్తామండి. ఎలా చేస్తాము? ఆర్కియాలజికల్ సోర్సెస్ ద్వారా, లిటరరీ సోర్సెస్ ద్వారా చేస్తాము. అంటే మనకి తవ్వకాల్లో బయటపడే వాటి వల్ల మనం ఏదైతే స్టడీ చేస్తామో దాన్ని ఆర్కియాలజికల్ సోర్సెస్ ద్వారా స్టడీ చేస్తాము అంటాము. ఇంకొకటి ఏంటంటే లిటరరీ సోర్సెస్, అంటే బుక్స్ వల్ల, గ్రంథాల వల్ల ఏదైతే స్టడీ చేస్తామో దాన్ని లిటరరీ సోర్సెస్ ద్వారా స్టడీ చేస్తాం అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మనం ఎలా చేస్తాం, ఎలా స్టడీ చేస్తాం? తవ్వకాలు సార్, ఆర్కియాలజికల్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం చేసాం. రైట్. మరి లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా వేదిక్ సివిలైజేషన్ అనేది, ఈ ఆర్యులు ఎలా బతికారు, ఆర్యులు ఏం వేసుకున్నారు, ఆర్యులు ఎలా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ నడవడిక ఎలా ఉండేది, వాళ్ళ భాష తీరు ఎలా ఉండేది, ఇవన్నీ మనం స్టడీ చేయాలంటే మనకు కావాల్సింది అప్పుడు ఏమైనా కట్టడాలు ఉన్నాయా అంటే లేవండి. మనకు ఉన్నది ఏకంగా ఒకటి ఏంటి? వేదాలు. వేదాలని మనం చదివి ఆర్యుల తాలూకా నడవడికని మనం స్టడీ చేస్తాం. ఇక్కడ వరకు క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. అప్పుడు నెక్స్ట్ మూవ్ అవుతాం. హలో సార్, చెప్పండి అమ్మా. సార్ అది ఇప్పుడు ఇప్పుడు సార్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది టాప్ మోస్ట్ సివిలైజేషన్ కదా సార్. అంటే వాళ్ళకి హార్సెస్ గురించి వాళ్ళకి తెలియకపోవడం ఏంటి సార్? అంటే మన అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ని కనిపెట్టిందే వాళ్ళు కదా సార్. అవునమ్మా, హార్సెస్ అనేవి వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ జియోగ్రఫికల్ ఏరియాలో అప్పటి వరకు హార్సెస్ అనేవి వాళ్ళు డొమెస్టికేట్ చేయలేకపోయి ఉంటారు. ఆర్యులు అనేవాళ్ళు అసలు మన ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే, మనకు ఆల్రెడీ తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కి బయట మెసపటోమియా గానీ వీళ్ళతో ట్రేడ్ నెట్వర్క్ అనేది ఉండేది, మనందరికీ తెలుసు. వాళ్ళప్పుడు ఏమనుకునే వాళ్ళు, అందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా లావిష్ గా బతుకుతున్నారు అని. ఇప్పుడు మన దేశంలో మనం లావిష్ గా బతుకుతాం అనుకోండి, దర్జాగా బతుకుతున్నాం అంటే మన దేశంలో ఏమున్నట్టు? ఎక్కువ ధనం, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు. రైట్, ఎక్కువ ఉన్నట్టు. సో అది అట్రాక్ట్ చేసింది ఎవరిని? అక్కడ బాగా రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, సో మనం అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఆలోచన మీద వచ్చిన వారు ఆర్యులు. రైట్. చూడండి సార్, ఇప్పుడున్న మన అందరం కూడా ద్రవిడియన్స్ కదా సార్? మన ఆరిజిన్ అనేది దక్షిణ భారతదేశం మొత్తము ద్రవిడుల కిందకే వస్తుంది సార్. ఉత్తర భారతదేశం అంటే ఆర్యన్ కల్చర్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అమ్మా ఉషా. ఫైన్, మీకు ఎంతవరకు అర్థమైంది? సార్ ఇంకోటి అంటే ఇప్పుడు ఈ మన ఆర్యన్ ఓన్లీ మన ద్రవిడియన్స్ అట్ సైడ్ నార్త్ సైడ్ ఎవరు వెళ్ళలేదు సార్ అంతా హెవీగా, మన ఓన్లీ పూర్తిగా మన సైడ్ వచ్చేసారా? యూ కెన్ అబ్జర్వ్ డిస్టింక్టివ్ ఫీచర్స్ బిట్వీన్ మనకి నార్త్ లో ఉండే పీపుల్ కి, సౌత్ లో ఉండే పీపుల్ కి మీరు చాలా తేడాలు చాలా గమనించవచ్చు. మీరు నార్త్ పీపుల్ మనం ఈజీగా పోల్ చేస్తాం. దాని అర్థం ఏంటి? మన వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అవుతున్నప్పటికీ మన ఆరిజిన్స్ మాత్రం ఇక్కడే ఉండిపోయాయి. రైట్. బట్ సార్ అంటే మన వాళ్ళు మనకి లేదు మనకి ఉన్న బీహారీ అట్ సైడ్ వాళ్ళకి, నార్త్ ఈస్ట్ సైడ్ వాళ్ళకి కొంచెం మనకి వాళ్ళకి పోలికలు ఉంటాయి కదా సార్? అంటే సేమ్ అంటే మంది వాళ్ళది ఒకటి ద్రవిడియన్సా అని నాకు డౌట్ సార్.
నో నో ఏమంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు కొంచెం వేరుగా కనిపిస్తాయి కదా సార్ మనతో క్లైమేటిక్ చేంజెస్ వీటన్నింటి ప్రకారంగా వాళ్ళ ఉండొచ్చు వాళ్ళు. బట్ అండర్ డౌన్ సౌత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ద్రవిడియన్స్ అంటాము. పైన ఇండో గ్యాంగటిక్ ప్లేన్ లో ఎవరైతే నివాసాలు ఏర్పరచుకున్నారో వాళ్ళని ఆరియన్స్ అని అంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైన్. సో చూడండి, వేదిక్ ఏజ్ గురించి మాట్లాడదాం. వేదిక్ ఏజ్ అని పేరు ఎందుకు పెట్టామో, ఈ ఏజ్ ని మనం వేదాల ద్వారా అధ్యయనం చేస్తాం కాబట్టి, వేదాలను ఉపయోగించి 4 వేదాలను ఉపయోగించి స్టడీ చేస్తాం కాబట్టి, వేదిక్ లిటరేచర్ ఉపయోగించి స్టడీ చేస్తాం కాబట్టి దాన్ని వేదిక్ ఏజ్ అని చెప్పి అంటాం. మీ అందరికి స్లైడ్ కనిపిస్తోందా క్లియర్ గా? కనిపిస్తుంది సార్. ఓకే, అయితే చూడండి వేదాస్. ఈ వేదాస్ గురించి మనం వేదిక్ లిటరేచర్ గురించి తెలుసుకుందాం. వేదాస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ కాల్డ్ విద్. విద్ అనే ఒక సౌండ్ నుంచి వేదాస్ అనే వచ్చాయి. విద్ అంటే ఏంటమ్మా? టు నో. విద్ అంటే టు నో అనే అర్థం. వేద మీన్స్ సాక్రెడ్ నాలెడ్జ్. సాక్రెడ్ నాలెడ్జ్ అని వేద అంటే ఏంటి? పవిత్రమైన జ్ఞానము అని చెప్పి అంటారు. వేదిక్ లిటరేచర్ అనేది 2 కేటగిరీస్. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి అమ్మా. అంటే పురాణాల ప్రకారం వేదాలను రచించింది వేదవ్యాసుడు అని చెప్తారు కదా సార్. అవునమ్మా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఇప్పుడు మీరు చెప్పేదానికి ఆ పురాణాలకి. పురాణాలు అంటే మా ఇతిహాసం, ఆ మహాభారతం అనేది ఇతిహాసాన్ని రచించింది వేదవ్యాసుడు. నేను దాని గురించి క్లియర్ గా మీకు చెప్తానమ్మా, క్లాసుల్లో వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి, స్టైలస్ పని చేయట్లేదు అబ్బా. Let me write with hand. వేదాస్ ఏవైతే ఉన్నాయో, వేదాస్ ని 2 kinds గా విధి చేస్తారు. అపార విద్య, పార విద్య. అపార విద్య అంటే ఏంటి అంటే మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ అమ్మా. అంటే మనం ఇప్పుడు పలానాది నాకు కావాలి అనుకుంటే ఏం చేయాలి? పలానా ఇప్పుడు నాకు డబ్బు కావాలి అంటే నేను ఎవరిని పూజించాలి? పలానా చదువు కావాలంటే ఎవరిని పూజించాలి? వీటి గురించి తెలిపేది అపార విద్య. పార విద్య అంటే ఏంటి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. చచ్చిపోతే ఏమవుతామో, మోక్షం సాధించడానికి ఏమవుతామో, ఇలాంటి సుపీరియలిస్టిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడేది పార విద్య. ఇప్పుడు ఈ అపార విద్య ఉంటుంది చూసారా, ఈ అపార విద్యలోని 2 ఉంటాయి. ఒకటి శృతి, ఇంకొకటి స్మృతి. శృతి అంటే దేవతల్ని, స్టైలస్ పనిచేయట్లేదు ఏమనుకోవద్దు. శృతి అంటే దేవతల్ని ఎలా అయితే పూజిస్తామో, ఏ విధంగా మంత్ర ఉచ్చారంతో పూజిస్తామో దాని గురించి తెలిపేది శృతి. స్మృతి అంటే ఏంటి అంటే మన వైరాగ్యం సమయంలో, అంటే మనం జీవితంలో పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత మన పిల్లలకు కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ కానీ మనం ఏదైతే చెప్పాలి అనుకుంటామో, ఏదైతే విద్యను అందించాలనుకుంటాం మన ఎక్స్పీరియన్సెస్ నుంచి, అదంతా స్మృతి అనే దీనిలో ఉంటుందమ్మా. ఇప్పుడు శృతి దానిలోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 వేదాస్, మాట్లాడుకోబోతున్న 4 వేదాస్. వేదాలు ఎన్ని అండి మొత్తం? వేదాలు 4. అందుకే వేదాలను ఏమంటాము? చతుర్వేదాస్ అంటాము. ఎవరైనా చెప్పగలరా చేతాస్ ఏంటో, వేదాలు ఏంటో చెప్పగలరా? చెప్తాను సార్ నేను. చెప్పండి అమ్మా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. రైట్. సో వీటి గురించి మనం కంప్లీట్ గా మాట్లాడుకోవాలి. సో శృతిలో వేదాలు ఒక్కటే ఉంటాయా అంటే వేదాలతో పాటు బ్రాహ్మణాస్ కూడా ఉంటాయండి. ఓకేనా? వేదాలు ఏం చెప్తాయంటే శ్లోకాలని, మంత్రాలని చెప్తే, బ్రాహ్మణాస్ ఏం చెప్తాయి అంటే వాటి తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాయి. ఇక్కడ వరకు మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. సార్ ఇంత ముందు చెప్పిన పాయింట్ మళ్ళీ రిపీట్ చేయరా సార్? వేదాలు ఏం చెప్తాయి అంటే బ్రాహ్మణ వేద అనేది చెప్పారు కదా సార్, అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, నేను చెప్తాను. మీరు అందరూ ఫస్ట్ మ్యూట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు అవసరమో అప్పుడే మాట్లాడాలి. ఓకేనా? అన్మ్యూట్ చేసుకొని అది ఫాలో అవ్వండి అమ్మా. సరేనా? ఫైన్. అయితే చూడండి, వేదాలు, బ్రాహ్మణాలు. ఇప్పుడు మనం శృతి, స్మృతి అని చెప్పాం కదా. ఏదైతే అపార విద్య, అపార వేద ఏదైతే ఉందో, అపార విద్య అని మనం మాట్లాడుకున్నాం కదా, అది దేని గురించి చెప్తుంది? మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ గురించి చెప్తుంది. అంటే మనకి జీవితంలో ఏవి అవసరమో ఆ వస్తువుల గురించి మాట్లాడుతుంది. డబ్బు గురించి, చదువు గురించి, వీటి గురించి మనం మాట్లాడుతుంది అపార విద్య. ఈ అపార విద్యలో భాగంగా ఏముంటాయి? శృతి అండ్ స్మృతి 2 ఉంటాయి. శృతి అంటే మనం దేవతలకి స్తుతించేది, మంత్రాలు, శ్లోకాలు. స్మృతి అంటే ఏంటి? మనకున్న అనుభవాలతోని, మనకున్న ఎక్స్పీరియన్సెస్ ని మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్తాం కదా. నాకు ఈ రోజు ఇలా గుణపాఠం జరిగింది, ఈ రోజు నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది, నువ్వు అలా చేయమాకయ్యా అని చెప్తాం కదా. అదేదైతే ఉందో దాన్ని స్మృతి అనే భాగంలో చెప్పారు. ఇప్పుడు ఈ శృతి అనే భాగంలో వేదాలు,
వేదాలతో పాటు బ్రాహ్మణాస్ అనేవి ఉంటాయి. వేదాస్ అనేవి దేని గురించి మాట్లాడతాయంటే శ్లోకాల గురించి మాట్లాడతాయి. అలాగే బ్రాహ్మణాస్ ఏం మాట్లాడతాయంటే శ్లోకాలలో ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతాయి. ఇక్కడ చిన్న చిన్న అక్షరాల్లో ఉన్నాయి ఇవన్నీ, దాని గురించి మీరు కంగారు పడమాకండి, పెద్ద పెద్ద స్లైడ్స్ లో చూపిస్తాను. ఓకేనా? అయితే 4 వేదాస్ అన్నాము. ఆ 4 వేదాస్ ఏంటండి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, వీటన్నింటినీ కలిపి ఏమంటాము? చతుర్వేద అంటాము. సో శృతిలో ఏముంటాయి? బ్రాహ్మణాస్, వేదాలతో పాటు బ్రాహ్మణాస్ ఉంటాయి. బ్రాహ్మణాస్ ఏం డీల్ చేస్తాయి? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మంత్రాస్ ని డీల్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, వేదాలని ఎలా 2 రకాలుగా ఎలా విభజించవచ్చు? నేను రివిజన్ కూడా మళ్ళీ చెప్తున్నానంటే రివిజన్ చేయించడానికి చెప్తున్నాను. బికాజ్ మీకు వేదిక్ సివిలైజేషన్ లో ఒక 200 నుంచి 500 వరకు కొత్త పదాలు అనేవి మీకు ఉంటాయి. సో అవన్నీ మీరు యూపీఎస్సీలో రావా అంటే కన్ఫామ్ గా వస్తాయి. ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోవాలి. సార్ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అనుకోవద్దు, ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది పక్కా. సో నేను 10 సార్లు రిపీట్ చేస్తున్నానంటే దానికి కారణం క్లాసులోనే రివిజన్ అయిపోవాలి, మీకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోవాలి అనే రీజన్ తో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు వేద అనేది నాలెడ్జ్. ఆ వేద అనేవి విద్య అనేది ఎన్ని రకాలుగా విభజించారు? అపార విద్య, పార విద్య. అపార విద్య దేని గురించి మాట్లాడుతుంది? మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతుంది. పార విద్య అనేది దేని గురించి మాట్లాడుతుంది? స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతుంది. ఈ అపార విద్యలో ఏముంటాయి? శృతి, స్మృతి అనే 2 విభాగాలు ఉంటాయి. శృతి అంటే ఏంటండి? మనము దేవతలకి మంత్రాలతో స్తుతించేది శృతి. స్మృతి అంటే ఏంటండి? మన పిల్లలకి మనం ఏదైతే జ్ఞానబోధ చేస్తామో, మన ఎక్స్పీరియన్స్ చెప్తామో అది స్మృతి. శృతిలో ఏమేమి ఉంటాయి? ఈ చతుర్వేదాలతో పాటు బ్రాహ్మణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. అజయ్ చెప్పండి అమ్మా, బ్రాహ్మణాస్ ఏం చేస్తాయి? వై బ్రాహ్మణాస్? మంత్రాలు సార్. వేదాలు మంత్రాలమ్మా. బ్రాహ్మణ సార్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మంత్రాస్. మంత్రాస్ ని ఎక్స్ప్లెనేషన్ ఏవైతే చేస్తాయో అవి బ్రాహ్మణాస్. మీరు యూ షుడ్ మస్ట్ పే అటెన్షన్. ఒకసారి వింటే మర్చిపోకుండా ఉండడానికి చెప్పేలా ప్రయత్నిస్తున్నాను. అటెన్షన్ పే చేయండి, ఓకేనా? సో ఈ వేదాస్ ఎవరు రచించారు సార్ అంటే ఆరియన్స్ అనే వాళ్ళు రచించారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, యురేషియా ప్రాంతం నుంచి, సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి వచ్చారని మాట్లాడుకున్నాం కదా, ఆ ఆరియన్స్ అనే వాళ్ళు రచించారు. ఈ వేదాలని ఇంకో పేరుతో కూడా చెప్తారు. ఆ పేరు ఏంటంటే అపరుశ్రేయాస్ అని కూడా అంటాము. అపరుశ్రేయాస్ అంటే ఏంటంటే మనిషితో క్రియేట్ అవ్వనివి, స్వయాన దేవతలే భూమి మీదకి వచ్చి రాసినవి అని అర్థం. వేదాలకు ఇంకో పేరేంటమ్మా? ఇది యూపీఎస్సీలో ఒకసారి అడిగాడు, అపరుశ్రేయాస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వేదిక్ లిటరేచర్ ఒక వేదాలే ఉంటాయా సార్ అంటే వేదాలు, బ్రాహ్మణాలు, దాంతో పాటు అరణ్యకాసు, ఉపనిషత్సు, వేదాంగాస్ ఇవన్నీ దేనిలోకి వస్తాయంటే స్మృతి అనే పార్ట్ చెప్పాను కదా, అవన్నీ ఆ స్మృతి అనే పార్ట్ లోకి వస్తాయి. ఇక్కడ వరకు క్లియర్ అయితే టైప్ ఎస్. ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సార్ స్మృతిలోకి ఏమొస్తాయి సార్? ఉపనిషత్తులు, అరణ్యకాలు, వేదాంగాలు, సంహితాలు ఇవన్నీ వస్తాయమ్మా. అవన్నీ నేను క్లియర్ గా డీటెయిల్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్, ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. అయితే ఫస్ట్ మనం ఈ ఆర్యులు అనే వాళ్ళు మన ఇండియాలోకి రావడం అనేది జరగడం అనేది జరిగింది. సార్ మీరు ఆర్యులు అనే వాళ్ళు ఎలా పొడుగ్గా ఉంటారన్నారు, వైట్ కలర్ లో ఉంటారన్నారు, ఈ సోఫిస్టికేటెడ్ వెపన్స్ పట్టుకొని వచ్చారన్నారు, గుర్రాల మీద వచ్చారన్నారు, ఈ ఖైబర్ పాస్, హిందూ కుష్ ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో అక్కడ నుంచి వచ్చారన్నారు. సార్ మీరు ఇవన్నీ చూసారా? మీరు ఏదో కళ్ళతో చూసినట్టు ఎలా చెప్తున్నారు సార్ అంటే కొంతమంది హిస్టోరియన్స్ అనేవి వారు ఈ థీరీస్ అనేవి ఇచ్చారండి. ఆర్యులు వచ్చి రావడం పట్ల కొన్ని థీరీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, హిస్టరీ అనేది ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటితో మనం తయారు చేసుకున్న ఒక కల్పిత కథ, ఒక క్రియేటెడ్ స్టోరీయే హిస్టరీ. రైట్? హిస్టరీ అనేది నిజంగా జరిగిందా లేదా అంటే ఎవ్వరికి తెలియదు. సో ఆరియన్స్ అనే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనే విషయాల గురించి కొంతమంది కొన్ని థీరీస్ ఇచ్చారండి. ఇది యూపీఎస్సీలో ఎక్కువ అడుగుతున్నారు. చూడండి, ఆరియన్స్ అనే వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని ఎవరు చెప్పారంటే మ్యాక్స్ ముల్లర్ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏ థీరీ చెప్పాను? మ్యాక్స్ ముల్లర్ థియరీ ఆఫ్ ఆరియన్ ఇన్వేషన్ గురించి ఇప్పటి వరకు నేను చెప్పాను.
తర్వాత ఆర్కిటిక్ రీజియన్ అంటే పోల్స్ దగ్గర నుంచి, సౌత్ పోల్ నార్త్ పోల్ నుంచి వచ్చారని ఎవరు చెప్పారు? బాలగంగాధర్ తిలక్ చెప్పారు. నెక్స్ట్ టిబెట్ నుంచి వచ్చారు అని ఎవరు చెప్పారు? దయానంద సరస్వతి చెప్పారు. ఇవన్నీ ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి యూపీఎస్సీలో ఏ థియరీ ఎవరు చెప్పారు అని చెప్పి అడుగుతారు. ఆరియన్స్ అనే వాళ్ళు మొదట ఎవరండి? ఇండో యూరోపియన్స్. వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళు? ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ మాట్లాడారు. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? సాంస్క్రిట్, లాటిన్, గ్రీక్. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు కానీ ఎక్కువ ఈ పదాలు కానీ ఈ లాంగ్వేజెస్ నుంచి ఆరిజిన్ అవుతాయి. ఈ లాంగ్వేజెస్ నుంచి రావడం మనం గమనిస్తూ ఉంటాం. రైట్. సో దే మైగ్రేటెడ్ టు ఇండియా. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇండో ఆరియన్స్ అయ్యారు. దే కేమ్ ఇన్ సెవరల్ బ్యాచ్లు గా రావడం అనేది చేశారు. ఫస్ట్ సెటిల్డ్ ఇన్ పంజాబ్ రీజియన్. పంజాబ్ రీజియన్ లో ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వరకు నేను క్లియర్ అనే అనుకుంటున్నా. ఎక్కడ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక ఎత్తు. ఎక్కడ నుంచి నేను ప్రతి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 2 minutes ఆగుతాను. మీరు నేను ఈ స్లైడ్ ని గ్రూప్ లో పోస్ట్ చేయను, గ్రూప్ లో అప్లోడ్ చేయడం అనేది ఉండదు. బికాస్ సురేష్ సార్ స్ట్రిక్ట్లీ హ్యాండ్ రిటన్ నోట్స్ కే ప్రాధాన్యత ఇస్తారు, ఎంఫసైజ్ చేస్తారు. సో ఈ నోట్స్ ని మీరు టకటక రాసేసుకోవాలి. నేను చెప్పిన తర్వాత మీకు 2 minutes టైం ఇస్తాను. మీ చేత్తో మీరు రాసుకోవాలి, అప్పుడే మీకు ఇది ఉపయోగపడుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చూడండి, ఫస్ట్ వేద గురించి మాట్లాడదాం. Sure, Amma. This is India. ఇండియా నుంచి ఈ సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి ఇలా రావడం అనేది చేశారు ఆరియన్స్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి. వేదాస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ నిత్య. వేదాలని నిత్య అని కూడా అంటాం. ఎందుకు అంటాము అంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ ఎటర్నిటీ. సృష్టి ఉన్నంత కాలం వేదాలు అనేవి ఉంటాయి. మనం ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న రిచువల్స్ కానీ, వినాయక చవితి మనం జరుపుకున్నాం, ఆ రిచువల్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి మనం సంగ్రహించుకున్నాం? వేదిక్ ఏజ్ నుంచి మనకు వచ్చాయి. రైట్. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి. ఇక ముందు కూడా సృష్టి ఉన్నంత కాలం ఈ వేదాలు అనేవి ఉంటాయి. అందుకే వాటిని ఏమంటాము? నిత్య అని చెప్పి అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఒక డౌట్ సార్, ఒక్క నిమిషం సార్. చెప్పండి అమ్మా. అంటే ఆర్యులు ఇండో యూరోపియన్ అంటే అటు సైడ్ యూరోపియన్ నుంచి వచ్చారని చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళు అప్పుడు మన ఇండియాకి వచ్చిన తర్వాత వేదాలు రాసారా, లేకపోతే ఇక్కడికి రాకముందు అక్కడి నుంచే రాసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత రాశారమ్మా. అయితే అక్కడ ఉండేంత వరకు వాళ్ళకి ఈ వేదాలు అంటే తెలియదా సార్? వేదాలు ఎప్పుడైతే రాశారో వేదిక్ వాళ్ళు ఎప్పుడు టైం లైన్ బట్టి ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పి రెండుగా విభజించాము. దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? వస్తున్న కొద్దీ చెప్పాము ఎప్పుడు మొదలైంది వేదాల రచన అనేది చెప్తాను. ఓకేనా? ఓకే. అంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, అయితే మన ఇండియాలోనే కదా సార్ ఈ వేదిక్ కల్చర్ ఉండేది, ఇంకా ఏ ఇతర కంట్రీస్ తో తీసుకుంటే నాకైతే తెలియదు సార్ ఉందో లేదో. ఓకే నాకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ బిట్వీన్ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే, నేను స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాను. అప్పుడు నాకు డౌట్స్ అడగండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఫ్లో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. ఓకేనా? డోంట్ మైండ్. ఓకేనా? నేను డౌట్స్ అడిగినప్పుడు ఫ్రీగా డౌట్స్ అడగండి అప్పుడు. సో చూడండి, ఫస్ట్ వేద చతుర్వేదాల్లో మొదటిది ఏంటి అంటే ఋగ్వేద. ఋగ్వేద అనే టెర్మినాలజీని మనం 2 రకాలుగా విభజిద్దాం. ఎలా అంటే, ఒకటి రిగ్, 2 వేద. ఋగ్వేద అనే పదాన్ని ఎలా విభజించాము? రిగ్, 2 వేద. ఋగ్వేద అంటే రిగ్ అంటే ఏంటంటే ప్రైజింగ్ ద డీటీ, అంటే దేవుణ్ణి స్తుతించడము. వేద అంటే ఏంటంటే నాలెడ్జ్, అంటే జ్ఞానము. దేవుణ్ణి స్తుతించడానికి మనకి ఏవైతే జ్ఞానం కావాలో అది ఎక్కడ దొరుకుతుందమ్మా మనకి అంటే ఋగ్వేదాలో దొరుకుతుంది. దీన్ని ఏమంటాము? పూర్తిగా ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్, అంటే శ్లోకాలతో దేవుణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించడము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఋగ్వేద ఇట్ ఫార్ములేటెడ్ ఫ్రమ్ 2 words. ఒకటి రిగ్, 2 వేద. రిగ్ అంటే ఏంటి? ప్రైజ్ ద డీటీ, దేవుణ్ణి స్తుతించడము. వేద అంటే నాలెడ్జ్, జ్ఞానము. ప్రైజింగ్ ద డీటీ టు హైమ్స్ అని అంటాము. దిస్ ఈజ్ ఋగ్వేద. పిక్ యాడ్ చేశాను చూడండి. సో చూడండి, ఋగ్వేద అనేది ఋగ్వేదాలోని 1 to 10 మండల్స్ ఉంటాయి. మండల్స్ మీన్ 1 నుంచి 10 వరకు బుక్స్ అనేవి ఒక 10 పుస్తకాలుగా ఋగ్వేదాన్ని ఇది చేశారు. 1 to 10 అనేవి లాంగెస్ట్ మండల్స్. ఇక్కడ సారీ, ఈ ఓల్డెస్ట్ కాదు, దీస్ ఆర్ నాట్ ఓల్డెస్ట్.
బట్ దే ఆర్ లాంగెస్ట్. 1 ఒకటవ పుస్తకము 10వ పుస్తకము, 1వ మండలము 10వ మండలం అనేవి చాలా లాంగెస్ట్ అండి. దే టాక్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, ఈ విశ్వం అనేది ఎలా పుట్టింది, ఎలా ఇదైంది, సస్టైనబిలిటీ ఎలా జరుగుతోంది అనే దాని గురించి ఏవి మాట్లాడతాయి, 1 మరియు 10 ఫన్ అండ్ 10 మండల్స్ అనేవి మాట్లాడతాయి. ఓకేనా. 2 and 7 మండల్స్, 2 to 7 మండల్స్, 2 నుంచి 7 మండలాలు అనేవి ఫ్యామిలీ బుక్స్ అండి. ఇవి కుటుంబ పుస్తకాలు. అంటే ఎందుకు వాటిని ఫ్యామిలీ బుక్స్ అన్నామంటే దే ఆర్ రిటన్ డౌన్ బై మెంబర్స్ ఆఫ్ సేమ్ క్లాన్. ఒకే తెగకి అంటే ఒకే గోత్రం అనుకోండి, క్లాన్ అంటే గోత్రం, ఒకే గోత్రానికి చెందిన వ్యక్తులు అనే వాళ్ళు రాయడం వల్ల వాటిని ఫ్యామిలీ బుక్స్ అని చెప్పి అంటాము. ఈ 2 to 7 అనేవి ఇవి ఓల్డెస్ట్ అండి. ఓకేనా. 1 and 10 ఓల్డెస్ట్ కాదు, ఈ 2 to 7 అనే ఓల్డెస్ట్. బట్ లాంగెస్ట్ అనేవి ఏవి 1 and 10. ఓకేనా. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి ఋగ్వేదాలు అంటే 1028 హైమ్స్ ఉంటాయి. మొత్తం 1028 హైమ్స్ అనే ఉంటాయి. అందులోని ఎక్కువ ప్రాధాన్యత, వాయిస్ కట్ అవుతుందమ్మా, అందరికీ కట్ అవుతుందా? గాయత్రి, మీ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో చూడండి, 1028 హైమ్స్ అనేవి ఉంటాయి. మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ఈ హైమ్స్ లో ఎక్కువ ఋగ్వేదాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరెవరికి ఏ దేవుళ్ళకి ఇచ్చారు అంటే ఇంద్రుడికి, అగ్నికి ఇచ్చారు. ఓకేనా. ఋగ్వేద అనేది మొదటి వేదము. అంటే దేన్ని ఎక్కువ ఈ పదం జాగ్రత్తగా వినండి. ఎర్లీ వేదిక్ పీరియడ్ ని అంటే మామూలుగా ఋగ్వేదాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే 2 to 7 మండల్స్ లో ఒక విధంగా జనాల జీవితం అనేది ఒక విధంగా ఉండేది, 1 to 10 విధాల్లో ఒక విధంగా ఉండేది. సో ఈ 2 to 7 మండల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వచ్చాయి అని చెప్పారు, ఇది లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చాయి అని చెప్పారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఎక్కువగా ఎవరిని స్తుతించే వాళ్ళంటే నేచర్ ని, ప్రకృతిని స్తుతించేవాళ్ళు. రైట్, ఎగ్జాక్ట్లీ, గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్. ఎక్కువ ఎవరిని స్తుతించారు అంటే నేచర్ ని, అంటే చెట్లని, పుట్టలని, స్టోన్స్ ని, అగ్నిని, వర్షాలని, నీటిని, వీటిని స్తుతించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ 1028 హైమ్స్ లో 250 శ్లోకాలు అనేవి ఇంద్రుడికి ఇవ్వడం, ఇంద్రుడికి కేటాయించడం జరిగింది. తర్వాత 200 హైమ్స్ అనేవి అగ్నికి కేటాయించడం జరిగింది. ఈ ఇద్దరి తర్వాత మూడవ ఇంపార్టెన్స్ సోమ అనే దేవుడికి ఇవ్వడం అనేది జరిగింది. హీఈస్ గాడ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఇంటాక్సికెంట్స్. అయితే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కలు, వాటికి వచ్చే క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎవరైతే దేవుడు ఉంటారో ఆయన సోమ అంటాము. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇంద్రుడికి, తర్వాత అగ్నికి, తర్వాత సోమ. అగ్ని అంటే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే అగ్ని యాక్ట్స్ యాజ్ ఎ మీడియం అండి. ఒకప్పుడు ఏం జరిగింది అంటే అగ్ని ఒకప్పుడు ఎలా జరిగేది అంటే మనకి హోమాలు చేస్తారు. హోమాలు చేసేటప్పుడు ఎవరైతే హోమం చేసే యజమాని, పూజ చేసే యజమాని ఎవరైతే ఉంటారో ఆయన దేవుడికి ఇవ్వవలసిన మొత్తం అదంత నైవేద్యం కానీ ఇవన్నీ ఏం చేసేవాళ్ళంటే అగ్ని ద్వారా ఇచ్చేవాళ్ళు. అగ్ని ఎవరంటే ఈ సాక్ష్యం, పూజ దేవుడికి నేను చేస్తున్నాను అనడానికి సాక్ష్యం ఎవరు అంటే అగ్ని. సో అగ్నికి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఇక్కడ వరకు ఇదనే అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ స్లైడ్ ఆ స్లైడ్ చూపిస్తాను, నోట్ చేసుకోండి క్లియర్ గా. చూడండి, ఋగ్వేదాలో మండల్ 3 మూడవ మండలం అంటే మూడవ పుస్తకము సోలార్ డైటీ సావిత్రి, ఈవిడ గురించి మాట్లాడుతున్నారు. ఈవిడని ఎలా స్తుతించాలి, ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఫేమస్ గాయత్రి మంత్ర మెన్షన్ ఇన్ దిస్ మండల్. గాయత్రి మంత్రం మనం మాట్లాడతాం కదా, ఓం భూర్ భువః స్వః, అది దేనిలో ఉంటుంది అంటే మండల్ 3లో ఉంటుంది. ఎవరిని స్తుతించారు దాంతో అంటే ఈ సోలార్ డీటీ అనే సావిత్రి అనే ఆవిడ్ని స్తుతించడం అనేది జరిగింది. మండల్ 9లో 9వ పుస్తకంలో ఇప్పుడే చెప్పాను, సోమ అనే దేవుని గురించి ప్రస్తావన అనేది వచ్చింది. హీఈస్ గాడ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ టాక్సికెంట్స్. ఏవైతే మొక్కలకి ఎవరైతే దేవుడు ఉంటారో వాళ్ళకి, ఎందుకు అంటే ఆ టైంలో అగ్రికల్చర్ అనేది ఎక్కువ స్టార్ట్ అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. ఏ చిన్న పంటలో నష్టం వచ్చినా వెంటనే సోమాదేవుడికి స్తుతించేవాళ్ళు. సో థర్డ్ ఇంపార్టెన్స్ అనేది ఋగ్వేదాల ఎవరికి ఇవ్వడం జరిగింది, సోమ అనే దేవుడికి ఇవ్వడం జరిగింది. ఈ సోమకి ఎన్ని హిమ్స్ కేటాయించారు, 120 హైమ్స్ అనేవి కేటాయించారు. 120 శ్లోకాలు అనేవి ఋగ్వేదాలో కేటాయించారు. మండల్ 10 అనేది పురుష సూక్త. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికీ మనకి ఒక ఇబ్బందికరమైన మన సొసైటీలో చాలా పేరుకుపోయిన అంశం ఏంటి, వర్ణ సిస్టమ్ ఆర్ క్యాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థ అనేది ఎప్పటికీ మన సమాజంలో చాలా గట్టిగా కూరుకుపోయింది. దాని మూలాలు, దాని ఆరిజిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఋగ్వేదాలో మెన్షన్ చేయబడిన పురుష సూక్త
అనే దానిలో ఇదైంది. పూరుష అంటే హీఈస్ ఎ బ్రాహ్మిన్. ఈ బ్రాహ్మిన్ యొక్క ముఖము నుంచి నోటి నుంచి అదే హెడ్ నుంచి తలకాయ నుంచి బ్రాహ్మణులు, దాని తర్వాత చెస్ట్ నుంచి షోల్డర్స్ నుంచి క్షత్రియులు, థైస్ నుంచి ఎవరు వైశ్యులు, కాళ్ళ నుంచి శూద్రులు వస్తారని చెప్పి ఈ పురుష సూక్తాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అది ఎక్కడండి యూపీఎస్సీలో ఇలాగే అడుగుతారు. ఇంపార్టెంట్ పురుష సూక్త అనేది ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఋగ్వేదాలో ఏ మండల్లో మెన్షన్ చేశారు అని అడుగుతారు. మండల్ 10 లేకపోతే మండల్ 9, మండల్ 10, మండల్ 3 ఇవి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడండి. అప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. దాంతో పాటు ఋగ్వేదాలో అశ్వ అంటే ఏంటండి చెప్పాలి? గుర్రం. నేను ఇప్పుడే చెప్పాను ఆర్యులు ఎలా వచ్చారో వాళ్ళు ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా వాడిన ఇదేంటి యానిమల్ హార్స్. ఆ హార్స్ గురించి ఋగ్వేదాలో 315 సార్లు 315 టైమ్స్ ప్రస్తావించడం అనేది జరిగింది. ఆర్యులకి చాలా సాక్రెడ్ యానిమల్ ఎవరు, పూజించే దేవుడు ఎవరు అంటే గోవు, ఆవు. దాన్ని ఎంతకాలం ఎన్నిసార్లు అండి 176 టైమ్స్ అనేది ప్రస్తావించడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఋగ్వేద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాయడానికి టైం ఇస్తాను, జాగ్రత్తగా రాయండి. లేదండి ఫస్ట్ అవి వద్దని చెప్పేస్తా. ఇది చూడండి, ఋగ్వేదలో గంగా నది యొక్క ప్రస్తావన ఒకసారి జరిగింది, వన్స్. యమునా రివర్ యొక్క ప్రస్తావన 3 టైమ్స్ జరిగింది. గంగా ఇప్పుడే చెప్పాను, సప్త సింధు ప్రాంతంలో ఆర్యులు అనే వాళ్ళు ఉండడం అని చెప్పాను. సప్త సింధు ప్రాంతం 7 రివర్స్ ఏంటమ్మా నేను చెప్పినవి? చెప్పండి ఎవరైనా. సాయి కార్తిక్ చెప్పాలి. సప్త సింధు సరస్వతి బయాస్ ఎందుకు వచ్చింది మధ్యలో? వినట్లేదు. గంగా యమున సరస్వతి గోదావరి గంగా యమున సరస్వతి కావేరి గోదావరి సింధు నర్మదా. ఎగ్జాక్ట్లీ, సురేఖ ఆన్సర్ చేశారు, రైట్. గంగా యమున సరస్వతి నర్మదా గోదావరి కావేరి సింధు ఇవన్నీ సప్త సింధు ప్రాంతం అంటారు. అందులో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే యమునా నదికి ఇచ్చారండి. తర్వాత గంగా నదికి ఇవ్వడం అనేది జరిగింది. బ్రాహ్మణాస్ అసోసియేటెడ్ చెప్పాను. బ్రాహ్మణాస్ అంటే ఏంటి చెప్పండి? శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ, వేదాలలో ఉన్న హైమ్స్ ఏవైతే, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి డిస్క్రిప్షన్ ఇచ్చేవి, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏదైతే ఉందో అవి ఇచ్చే వాటిని బ్రాహ్మణాస్ అంటాము. ఋగ్వేదానికి అసోసియేట్ అయిన బ్రాహ్మణాస్ ఏంటండి? ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎవరు యూపీఎస్సీలో సార్ అనవసరంగా చెప్తున్నారని చెప్పి వదిలేస్తామో ఆ క్వశ్చన్ వస్తుంది యూపీఎస్సీలో, మనం ఆన్సర్ ని గుర్తుపెట్టుకోకుండా వదిలేస్తాము, మార్కు పోతుంది, ఆ అటెంప్ట్ పోతుంది. ఇట్ మే కాస్ట్ యూ 1 అటెంప్ట్. గుర్తుపెట్టుకోండి, ఇన్నిసార్లు చెప్తున్నానంటే అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టెన్సివ్ రివిజన్ అనేది జరగాలి. ఇట్ ఆల్సో కాల్డ్ ఎస్ దశతమి. ఋగ్వేదాన్ని ఏమంటాం? ఇంకో పేరేంటి? దశతమి అనే పేరుతో కూడా పిలుస్తాం. మొత్తం ఎన్ని రివర్స్ మెన్షన్ అయిన ఉన్నాయి ఋగ్వేదాలో అంటే 21 రివర్స్ అనేవి ఋగ్వేదాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఋగ్వేదాన్ని ఫస్ట్ ఎడిషన్ ముద్రణా ప్రతిగా ఎవరు తీసుకొచ్చారంటే మ్యాక్స్ ముల్లర్. మీకు అర్థమైందా? ఆ వేదిక్ సివిలైజేషన్ చదువుకోవాలంటే మొదట మనకి ఏ హిస్టోరియన్ మైండ్ లోకి రావాలి? మార్క్స్ ముల్లర్ అనే ఆయన మనకు మైండ్ లోకి రావాలి. ఈయన గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదాన్ని ఫస్ట్ ఎడిషన్ ఎవరు తెచ్చారు అంటే మ్యాక్స్ ముల్లర్ తెచ్చారు. నేమ్ గివెన్, ఏ నేమ్ ఇచ్చారు ఋగ్వేదానికి? ఆ ఫస్ట్ ఎడిషన్ కి ఏమి ఇచ్చారంటే ఋగ్వేద సంహిత అని చెప్పి ఇచ్చారండి. ఋగ్వేదాలో ఎవరైతే ప్రీస్ట్ ఉంటారో, పురోహితులు కానీ పంతులు, శ్లోకాలు చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం పేరు ఇచ్చారు అంటే హోత్రి అని పేరు ఇచ్చారు. ఏం పేరు ఇచ్చారమ్మా? హోత్రి అనే పేరుని ఇవ్వడం అనేది జరిగింది. ఋగ్వేదాలో మొత్తం హైమ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 1028. మొదటి ఇంపార్టెన్స్ ఏ గాడ్ కి ఇవ్వడం జరిగింది? ఇంద్ర. సెకండ్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? అగ్ని. థర్డ్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? సోమ. రైట్. సోమ అంటే ఏ గాడ్? నేచర్ ఆఫ్ గాడ్. నేచర్ గాడ్. ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన యానిమల్ ఏంటి?
గుర్రం. హార్స్ సార్. వాళ్ళకి ఆర్యన్ పీపుల్ కి సాక్రెడ్ యానిమల్ ఏంటి? కౌ సార్. కౌ. కౌ, వెరీ గుడ్. ఋగ్వేదాకి ఇంకొక పేరు ఉంది, ఆ పేరేంటి? దశతమి. ఋగ్వేదాలో మొత్తం ఎన్ని రివర్స్ మెన్షన్ చేస్తున్నారు? 21 మెన్షన్ చేశారు. ఫస్ట్ ఎడిషన్ ముద్రణా ప్రతిగా తీసుకొచ్చింది ఎవరమ్మా? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ కి ఒక ఫాదర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది, మీకు తెలుసా ఎవరికైనా? సెంట్రల్ ఆఫ్ ఏదో చెప్తారు. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనుకుంటా. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ. ఇది ఒకసారి యూపీఎస్సీ లో అడిగారు, నోట్ చేసుకోండి ఓకేనా. నాకు ఇప్పుడు ఒకసారి స్ట్రైక్ అయింది ఓకేనా. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అంటే ఏంటి సార్? కంపారిటివ్ అంటే ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో, మారల్స్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బుక్స్ అనేవి, వాటి మీద స్టడీస్ ఎక్కువ చేయడం వల్ల వాడిని అలా అంటారు అని చెప్పి నేను చదివాను. బట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఓకేనా. సారీ. ఫైన్. సార్ డౌట్, అది ప్రీస్ట్ నేమ్ అంటారు సార్? హోట్రియా ఏంటంటున్నారు? హోత్రి అంటారు. హోత్రి అంటారమ్మా ప్రీస్ట్ ని. ప్రీస్ట్ ని ఎప్పుడు ప్రస్తావించినా హోత్రి అనే పేరుతో ప్రస్తావించడం అనేది జరిగింది ఓకేనా. పురోహితున్నా సార్? అవును, పురోహితుడిని. ఎవరైతే మంత్రాలు, ఋగ్వేద తాలూకా మంత్రాలు ఎవరైతే చదువుతారంటారో, స్తుతిస్తారంటారో వాళ్ళని హోత్రి అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. నేను ఇక్కడ ఒక 2 minutes పాజ్ చేస్తాను, టక నోట్ చేసేసుకోండి స్లైడ్స్. రాయడం అయిపోతే ఎస్ అని టైప్ చేయండి, నేను అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాను. సార్ నేను మెయిన్స్ తెలుగులో రాస్తున్నాను సార్, మరి నన్ను ఏం చేయమంటారు సార్? ఏంటమ్మా ఒకరు మాట్లాడండి. నేను మెయిన్స్ తెలుగులో రాస్తున్నాను సార్. ఓకే అమ్మా. అంటే నన్ను ఎలా నోట్ చేసుకోమంటారు సార్? మీరు ఎలా నోట్ చేసుకోవాలని అడుగుతున్నారా? అంటే మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు కదా. అవునమ్మా. అంటే అంటే క్లాస్ మన క్లాసెస్ లో మనకి ఇంగ్లీష్ నోట్సే ఇస్తాము, తెలుగు అయితే ఇవ్వము. బట్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ రైట్. మీకు ఈజీగానే అర్థం అవుతుంది. ఋగ్వేదాన్ని ఋగ్వేదము అని చెప్పి మనం అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే తెలుగులో మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కొంతమంది ఉంటారు. అర్థమవుతుంది సార్, బాగుంది సార్, చాలా బాగుంది సార్ అసలు. థ్యాంక్ యూ. అంటే మాకు కూడా కొత్త సార్, అంటే ఎప్పుడో సోషల్ చిన్నప్పుడు చదివాము, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయ్యింది, అంతా కోడింగ్. ఈ మైండ్ సెట్ ఏం లేదు సార్. చాలా చాలా బాగా చెప్తుంది సార్, ఇంత బాగా నేను వినలేదు సార్ క్లాస్. థ్యాంక్ యూ. Glad you are liking the classes. నోట్స్ చాలా కష్టపడి రాయడం అనేది జరుగుతుంది. సో మచ్ ఎఫర్ట్. సార్ చెప్పండి అమ్మా. హలో సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రీవియస్ గా ఎక్కడ వర్క్ చేశారు సార్? హైదరాబాద్ ఎక్కడ వర్క్ చేశారా? అవునండి, ఎంఎన్సీలో వర్క్ చేశాను. ఇన్ఫో రీసెర్చ్ అనే ఒక కంపెనీలో చేశాను. సార్ ఏ కంపెనీ? ఇన్ఫోసిస్ సార్. నాకు ఇన్ఫోసిస్ లో వచ్చింది సార్ జాబ్ ఆఫర్. ఇన్ఫోసిస్ కాదమ్మా, ఇన్ఫో రీసెర్చ్ అనేది ఒక సబ్ టైటిల్ రైటింగ్ కంపెనీ. అది దానిలో పెట్టరా సార్? సేల్స్ లో. చెప్పండి అమ్మా. ఫస్ట్ స్లైడ్ సార్. అందరూ ఎస్ అన్నారని చెప్పి వెళ్ళాను. ఓకే రాయండి సార్. దీనికి ముందు కూడా ఇంకో స్లైడ్ ఉంది. ఆ స్లైడ్స్ నోట్స్ అనేది నేను స్పెషల్ గా పెడతాను. అది క్లమ్జీగా ఉంది, నేను గ్రూప్ లో పెడతాను. ఇవి రాసుకోండి, నీట్ గా రాశాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా సార్? 1 minute సార్. ఓకే. నో సార్ ప్లీజ్. సార్
చెప్పండి అమ్మా. సార్ సార్ అది యూపీఎస్సీకి ఆప్షనల్ గా హిస్టరీ తీసుకోవడం అనేది ఎలా ఉంటుంది సార్ మీ ఉద్దేశం బట్టి? ఆప్షనల్ ఆప్షనల్ హిస్టరీనా? ఎస్ సార్, ఎలా అంటే మీ ఉద్దేశం బట్టి ఎలా ఉంటుందని. నాది ఆప్షనల్ హిస్టరీనే. చాలా చాలా కష్టం, చాలా 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 కష్టం. బట్ మీకు ఆ ఎంతూజియాజం ఉండాలి, కథలా చదువుకోవాలి. నేను ఇప్పుడు చెప్తుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ నేను ఇలా చెప్పడానికి నేను ఒక ఫార్ములేట్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ సోర్సెస్ నుంచి, వేరే క్లాసెస్ నుంచి చూడడం కానీ ఇవన్నీ చేశాను. సో ఈ ఎంతూజియాజం అనేది ఉండాలి, రైట్? అది అంటే చాలా సార్ కష్టం. నాకు యాక్చువల్లీ ఏదైనా డిఫరెంట్ సబ్జెక్ట్, నేను యాక్చువల్లీ సిఈసి బ్యాక్గ్రౌండ్ సార్, నాది డిగ్రీ లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఈ ఇయర్ రాశాను. ఓకే. అంటే నేను సిఈసి బ్యాక్గ్రౌండ్, యాక్చువల్లీ పాలిటీ చేద్దాం అనుకున్నాను, పాలిటీ కానీ ఆంథ్రోపాలజీ కానీ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ స్టిల్ హిస్టరీ నచ్చింది. ఫస్ట్ నుండి అనుకున్నాను హిస్టరీ అయితే, కథలు నాకు ఇష్టం, కథలు ఇష్టం, కానీ ఈ డేట్స్ నాకు గుర్తుండవు సార్, అదే బిగ్ ప్రాబ్లం అయిపోయింది. నేను ఈ సండే లైవ్ సెషన్ ఒకటి చేస్తాను బిగినర్స్ గైడ్ మీద. ఆ రోజు మనం ఆప్షన్ గురించి అన్నిటి గురించి మాట్లాడదాం, ఓకేనా? ఓకే క్లియర్. ఆ రోజు అటెండ్ అవ్వండి తప్పకుండా. ప్రీవియస్ ఒకసారి పెట్టరా? అంటే కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు, అందుకోసమని చేశా. సరే, ఓకే. అవునమ్మా, ఐప్యాడ్ లోనే రాశాను. కరెంట్ అఫైర్స్ కూడా ఐప్యాడ్ లోనే తయారు చేస్తాను సార్. అంటే కరెంట్ అఫైర్స్ మీరు, హిస్టరీ మీరేనా సార్ చెప్పేది? అంటే ఇద్దరు? అవునమ్మా, రెండు నేనే చెప్తానమ్మా. హలో సార్. చెప్పండి అమ్మా, వాయిస్ కట్ అవుతుంది. యశోద గారు చెప్పండి. సార్ చెప్పండి. సార్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా సార్? అవునమ్మా, అవి అప్లోడ్ చేయాలి కదా. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాం. రేపటి నుంచి తప్పకుండా చేస్తాం, రేపటి నుంచి అన్ని చేస్తాం 100%. అదే సార్, నేను అది సెర్చ్ చేశాను, ఎక్కడ ఉన్నాయో తెలియదు. అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఎవరైతే డెవలప్మెంట్ టీం ఉన్నారో వాళ్ళు చేయలేదు, అసైన్ చేయలేదు. స్పెషల్ ఆప్షన్ చేస్తాం, రేపటి నుంచి తప్పకుండా చేస్తాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ప్రీవియస్ క్లాస్ అన్ని పెడతారా సార్? అన్ని పెడతాం, మొత్తం అన్ని పెడతానమ్మా, మొత్తం అన్ని పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్ని యాప్ లోనే ఉంటాయి కదా సార్? అన్ని యాప్ లోనే ఉంటాయి. ఒకవేళ రేపు ఆ యాప్ అలా తయారవకపోయినా గ్రూప్ లో పెట్టేస్తారండి అన్ని. సో దట్ ఈ లోపు మీరు చదువుకోవడానికి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా. ఇంతకు ముందు హిస్టరీ క్లాసెస్ వినలేదు సార్, అంటే ఫస్ట్ టైం ఈ రోజు నుంచి వింటున్నాను సార్. అది ముందు యాప్ లో యూపీఎస్సీ హిస్టరీ ఉంటుందమ్మా, దానిలో మొత్తం 3 సెషన్స్ చెప్పాను, ఉంటాయి, మీరు చూడండి. ఓకేనా? నేను ఈ స్లైడ్ తెలిపోవచ్చా? డన్ అయితే డన్ అని పెట్టండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఐఎమ్ యూజింగ్ అన్ ఐప్యాడ్ 7 వాడుతున్నాను నేను. ఈ నోట్స్ పెట్టొద్దు అన్నారు సురేష్ సార్. యాక్చువల్లీ వీళ్ళకి హ్యాండ్ రైటింగ్ రిటర్న్ నోట్స్ ఇది అవ్వాలి, సో పెట్టొద్దు అన్నారు. బట్ సురేష్ సార్కి ఒకసారి అడుగుతాను, క్లాస్ లో ఈ మధ్యలో గ్యాప్ వస్తుందిగా, అడుగుతాను.
ఈ స్లైడ్ కూడా రాసేసుకుంటా టక. నెక్స్ట్ స్లైడ్స్ నుంచి నేను చెప్తున్నప్పుడే రాసుకోవడానికి ప్రయత్నించండి. సో మనకు టైం చాలా సేవ్ అవుతుంది. పీడిఎఫ్స్ మన దగ్గర ఇవ్వమమ్మా, మామూలుగా హ్యాండ్ రిటన్ నోట్సే రాసుకోవాలి. సో నేను సురేష్ సార్కి అడిగి చెప్తాను, పీడిఎఫ్స్ అడుగుతున్నారు సార్ ఏం చేద్దామని చెప్పి అడిగి చెప్తాను. వినేటప్పుడు రాసుకోవాలంటే అంటే అప్పుడు వినే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు సార్. అవును, బట్ ట్రై చేయండి ఒక్క సెషన్కి. నెక్స్ట్ టైం నుంచి ఆలోచిద్దాం, ఓకేనా సార్? లాస్ట్ పాయింట్ చెప్తారా సార్? ప్రీస్ట్ లాస్ట్ పాయింట్, ద ఇన్వోకర్ మీనింగ్ ఏంటంటే హోత్రి అంటే ద ఇన్వోకర్ అని అర్థం. టెలిగ్రామ్ కాదమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ లో పెడుతున్నాం. కరెంట్ అఫైర్స్ క్లాస్ పీడిఎఫ్స్ అనేవి పెడతాను. అఫ్ కోర్స్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ చేస్తాను. మీరు కోర్సులో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా మేమే యాడ్ చేస్తామమ్మా, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను వెళ్ళిపోతున్నాను. సామవేద గురించి మాట్లాడదాము, ఓకేనా? మీరందరూ రాశారని అనుకుంటున్నాను. సార్ ఒక 5 సెకండ్స్ సెకండ్ స్లైడ్ పెట్టండి సార్. అది ఇదేనా సార్? దాని లాస్ట్ సెకండ్ లైన్ స్లైడ్ సార్. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఈ సంవత్సరానికి అయితే లేదు. నెక్స్ట్ బ్యాచ్ నుంచి కాకపోతే చూస్తాం, కానీ ఈ బ్యాచ్ కి ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ గా చెప్తున్నాము, ఓకేనా? అది కూడా సురేష్ సార్ చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు. చక్కగా చెవిలో తేనె పోసినట్టుంటారు సురేష్ సార్ చెప్తుంటే, ఓకేనా? దీనికన్నా ప్రీవియస్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోనామ్మా. చెప్పండి. నెంబర్ ఆఫ్ రివర్స్ మెన్షన్ ఇన్ ఋగ్వేదలో మెన్షన్ చేయబడిన రివర్స్ ఎన్ని, నదులు ఎన్ని? 21. ఋగ్వేదకి ఇంకొక పేరేంటమ్మా? నైస్. ఇంకా గాయత్రి మంత్ర అనేది ఏ మండలాల్లో ప్రస్తావించబడింది? థర్డ్ మండలాల్లో పూజించబడిన దేటి ఎవరు? సావిత్రి. ఇంకేంటి మీకు రివిజన్ వచ్చేసింది, అన్నీ అయిపోతున్నాయి. నైస్. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏ మండలాల్లో వచ్చింది? దాన్ని ఏమంటాము? ప్రస్తావించబడింది దాన్ని ఏమంటాము? ఏ సూక్త అంటాము? పురుష సూక్త అంటాం. 1 and 10 మండల్స్ అనేవి దేని గురించి డిస్కస్ చేసినాయి? అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. విశ్వం ఎలా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో చూడండి, సెకండ్ది ఏంటంటే సామవేద, సెకండ్ది యజుర్వేద. బట్ మనకి ఋగ్వేదతో కనెక్షన్ ఉంది కాబట్టి నేను సెకండ్ గా సామవేద గురించి మాట్లాడుతున్నాను. సామవేదాన్ని మనం ఈ టెర్మినాలజీని విడదీస్తే సామన్ ప్లస్ వేద ఇలా విడదీసుకోవచ్చు. సామన్ అంటే ఏంటండి? మ్యూజిక్. వేద అంటే ఏంటండి? నాలెడ్జ్. మనకి ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు,
మనకి ఇప్పుడు చాలా మందికి స్టూడెంట్స్ మీలో కూడా చాలా మంది ఉంటారు మ్యూజిక్ అంటే చెవి కోసుకునే వాళ్ళు. సో మన ఇండియన్ మ్యూజిక్ తాలూకా ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామవేద నుంచి వచ్చింది. మనం ఋగ్వేద అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం? ఋగ్వేద ప్రైజింగ్ ద డీటీ, రైట్? మనకి ఎప్పుడైనా ఒక యాగం గానీ ఎప్పుడైనా పూజ గానీ జరిగేటప్పుడు బ్రాహ్మణులు వస్తారు. వచ్చి వాళ్ళు మంత్రాలని యథేచ్ఛగా చదివేస్తారా? చదవరు. ఒక రిధంతో చదువుతారు. మీరు గమనిస్తే, రైట్? మంత్రాల గురించి ఏదైతే చెప్తుందో అది ఋగ్వేద. మంత్రాలని ఏ విధంగా ఉచ్చరించాలి, ఎలా లయబద్ధంగా ఎలా చదవాలి, వినసొంపుగా ఎలా చదవాలి అని చెప్పేది ఏంటండి? సామవేద. ఇండియన్ మ్యూజిక్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సామవేద నుంచి వచ్చింది. సామవేదాలో ఒక ఇంపార్టెంట్ ఇదనమాట, ఇది మెన్షన్ చేశారు. అది ఏంటి అంటే వీణ ఇన్స్ట్రుమెంట్ అనేది, వీణ అనే ఇన్స్ట్రుమెంట్ ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనం ఏం చెప్పాం ఋగ్వేదాల ప్రీస్ట్ గురించి? ఏం చెప్పాం? ప్రీస్ట్ పేరేంటి? హోత్రి అన్నాము. సామవేదాలో మెన్షన్ చేసినప్పుడు ప్రీస్ట్ ని ఎలా మెన్షన్ చేశారు అంటే ఉద్గాత్రి అని మెన్షన్ చేశారు. ఎలా మెన్షన్ చేశారు? ఉద్గాత్రి అని మెన్షన్ చేశారు. దీనిలో ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఒకటి సామవేదాలో చెప్పారు. అది ఏంటంటే స్తోబ్, రిపిటేషన్. స్తోబ్ అంటే ఏంటి అంటే రిపిటేషన్ ఆఫ్ మంత్రాస్. ఇది యూపీఎస్సీలో ఒకసారి అడిగారు. స్తోబ్ అనే పదం మీకు ఎక్కడ వినిపించింది, వేర్ డిడ్ యు హెర్ దిస్ వర్డ్ అని చెప్పి ఒకసారి అడిగారు. ఇంటర్వ్యూస్ లో కూడా ఒకరికి అడిగినట్టు గుర్తు. హిస్టరీ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకి తీసుకున్న ఆయనకి ఏం చెప్పారు అంటే రిపిటేషన్ ఆఫ్ మంత్రాస్. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. మనకి ఒక రోజు మన ఇంట్లో యజ్ఞం గానీ పూజ గానీ జరుగుతుంది అనుకోండి. జరిగినప్పుడు బ్రాహ్మణులు వస్తారు. వచ్చి ఏం చెప్తారు? పూజ సామాగ్రి అంతా తెస్తారు, చక్కగా అంతా పెడతారు, పెట్టి మంత్రాలు స్టార్ట్ చేస్తారు. మంత్రాలు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక లో పిచ్ తో స్టార్ట్ చేస్తారు, నెమ్మదిగా మొదలు పెడతారు, రైట్? తర్వాత మెల్లమెల్లగా ఎలా చేస్తారు? అందరూ కలిసి లౌడ్ పిచ్ కి అందుకుంటారు. ఒక లౌడ్ పిచ్ అనేది వెళ్తారు. తర్వాత ఈ లౌడ్ పిచ్ తో జరిగిన మంత్రాలన్నింటినీ ఆ హెడ్ ఎవరైతే ఉంటారో, వచ్చిన పురోహితులందరిలో హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ అనే ఆయన ఏం చేస్తారు? రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్ లో అందరూ కలిసి ఇప్పటి వరకు జయం కలుగుగాక అని చెప్పి ఆశీర్వాదంతో ఒక గట్టిగా లౌడ్ పిచ్ తో చేస్తారు చూసారా? ఆ ప్రొసీజర్ మొత్తాన్ని స్తోబ్ అంటాము. ఇప్పుడు చూడండి, స్తోబ్ లో ఏమున్నాయి అంటే ప్రస్తావన అంటే ఏంటి అంటే మెల్లగా లో సౌండ్ తో మంత్రాలను చదవడాన్ని ప్రస్తావన అంటున్నాము. తర్వాత ప్రతిహార అంటే ఏంటి అంటే ఒక్కసారిగా హై పిచ్ కెళ్ళి మంత్రాలు చదువుతారు చూసారా? దాన్ని ప్రతిహార అంటాము. తర్వాత ఉపద్రవ అంటే ఏంటి అంటే ఎవరైతే హెడ్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, అందరిలో లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన హెడ్ అనే ఆయన ఆ చదివిన మంచాలని తిరిగి ఉచ్చరిస్తూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఉపద్రవ అంటాం. 4వది నిదానాలో ఏం చెప్తారు? జయము కలుగుగాక అని చెప్పి అందరూ కలిసి హై పిచ్ లో అక్షింతలేసి ఎవరైతే పూజ చేశారో వాళ్ళని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందా అమ్మా? సామవేదాలో ఏం జరుగుతుందని అర్థమైందా? మొత్తం ఏది ఉందని? స్తోబ్ అంటే ఏంటి అంటే మంత్రాల రిపిటేషన్ ఆఫ్ మంత్రాస్ రిపీట్ చేయడాన్ని స్తోబ్ అంటాము. సామవేదాన్ని విడదీస్తే ఏంటి? సామన్ ప్లస్ వేద. సామన్ అంటే మ్యూజిక్, వేద అంటే నాలెడ్జ్. ఓకేనా? సామవేదాన్ని ఎలా విడదీయచ్చు? సామన్ ప్లస్ వేద, మ్యూజిక్ నాలెడ్జ్ అన్నట్టు ఇది చేయొచ్చు. ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఎక్కడి నుంచి, ఏ వేద నుంచి వచ్చింది? సామవేద నుంచి వచ్చింది. సామవేదాలో ప్రస్తావించబడిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? వీణ. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగాడు. ఇలాంటివి అడుగుతూనే ఉంటాడు, అడగరు అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? సామవేదాలో ప్రస్తావించబడిన ప్రీస్ట్ పేరేంటి? ఉద్గాత్రి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ రాశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. వెళ్ళనా? ఒక నిమిషం ఆగనా? టకటక రాసేయాలి, చెప్పేటప్పుడు రాసేయండి. ఈ రోజుకి ఒక్క రోజుకి. నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలని నేను చెప్తాను సురేష్ సార్కి అడిగి. అంటే వినేటప్పుడు కాన్సంట్రేషన్ పోతుంది సార్ రాస్తే. ఓకే ఓకే. యశోదా గారు డన్. ఈ క్లాస్ అంతా రికార్డింగ్ లో ఉంటుందమ్మా. మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కదా యాప్ లో? ఎప్పటి వరకు అప్పుడు అయిపోతే పెండింగ్ లేకుండా ఉంటుంది సార్. పెండింగ్ మీరు నా వరకు హిస్టరీ వరకు అయితే వేరే పుస్తకం మీరు ముట్టుకోకర్లా. నేను ఇచ్చే నోట్స్ ఫాలో అయితే చాలు. ఎడిషనల్ నోట్స్ ఏమైనా కావాలి అంటే నేనే నోట్స్ లో ఇస్తాను. దాంతో పాటు నేను పెట్టే టెస్టులు రాయండి. నేను చెప్పనివి కూడా టెస్టుల్లో కవర్ అవుతాయి. ఆ బిట్లు కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? సెపరేట్ బుక్స్ అనేవి అవసరం లేదు. హిస్టరీ వరకు అయితే అవసరం లేదు.
నేనైతే సజెస్ట్ చేయను. ఓకేనా, నేను చాలా రిసోర్సెస్ గ్యాదర్ చేసి నేను నోట్స్ తయారు చేస్తున్నాను. సో హిస్టరీ వరకు అయితే వద్దు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ మీరు జాయిన్ అయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ లో యాక్సెస్ అనేది ఉంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్ తో. దానిలో మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ దానికి వెళ్ళనా? పర్ఫెక్ట్. సార్ అది స్పెక్ట్రమ్ బుక్ చాలా మంది సజెస్ట్ చేస్తారు కదా సార్, తీసుకోవాలా తీసుకోకూడదా? నేను స్పెక్ట్రమ్ కానీ తమిళనాడు ఎన్సీఆర్టీస్ కానీ అన్నీ నేను కవర్ చేసే నేను చెప్తున్నానమ్మా. మొత్తం అన్నీ నేను చూసే చెప్తున్నా. యూనో మొత్తం నా నోట్స్ అనేది చాలా నాది ఆప్షనల్ హిస్టరీ కాబట్టి నేను చాలా కొద్దిగా లోతుగానే చెప్తాను. ఓకేనా, మీరు జాగ్రత్తగా వింటే చాలు, క్లాస్ నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకుంటే సరిపోతుంది. రైట్, అజయ్ మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. బాగా చెప్పట్లేదా? మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. యాన్షియంట్ మిడివల్ మోడర్న్ నేనే చెప్తాను. ఓకేనా, సో చూడండి. పర్ఫెక్ట్. ఉపనిషత్స్ ఏవైతే ఉపనిషత్స్ అనేవి, ఉపనిషత్స్ అంటే ఉప అంటే ఉపనిషత్స్ అనేవి పర్ఫెక్ట్. ఉపనిషత్స్ అనేవి దేని నుంచి ఇదయ్యాయి అంటే అదే సారీ మన సామవేద నుంచి డెరైవ్ చేసుకున్న ఉపనిషత్స్ ఏంటి అంటే చాంద్యోగ్ ఉపనిషత్తు, కేన్ ఉపనిషత్తు. ఈ రెండు ఉపనిషత్తుల్ని మన దీని నుంచి ఇది చేసుకోవడం అనేది జరిగింది. ఉపనిషత్స్ అనేవి ఒక సీక్రెట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో సీక్రెట్ నాలెడ్జ్ ని ఇస్తాయండి. వేదాల్లో చెప్పని సీక్రెట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అంటే అంతర్గత లైన్స్, అండర్ లైన్స్ యొక్క బిట్వీన్ లైన్స్ అంటారు కదా, దాని అంతర్గతంగా దాగి ఉన్న ఏవైతే సీక్రెట్ ఉంటుందో వాటిని ఉపనిషత్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ సామవేదానికి సంబంధించిన ఉపనిషత్స్ ఏంటి? చాంద్యోగ్ ఉపనిషత్ అండ్ కేన్ ఉపనిషత్. బ్రాహ్మణాస్ అసోసియేటెడ్, బ్రాహ్మణాస్ ఏమున్నాయి? బ్రాహ్మణాస్ అంటే ఏం చెప్పాను? మంత్రాస్ యొక్క ఎక్స్ప్లెనేషన్సే బ్రాహ్మణాస్. సామవేదకు ఉన్న బ్రాహ్మణాస్ ఏంటి? పాంచ్విష్ బ్రాహ్మణ, సద్విష్ బ్రాహ్మణ, జైమనీయ బ్రాహ్మణ, తాంద్యమాన బ్రాహ్మణ అండ్ తల్వాకర్ బ్రాహ్మణ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఏపీ హిస్టరీలో మళ్ళీ మనం మాట్లాడతాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఒకవేళ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ నోటిఫికేషన్ పడితే ఆ సిలబస్ కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మన దీనిలో ఎక్స్ట్రా రూపాయి కూడా కట్టక్కర్లేదు. సో అప్పుడు కూడా హిస్టరీలో కవర్ చేసినప్పుడు వీటిని కూడా నేను కవర్ చేస్తాను. ఓకేనా, వీటి గురించి కూడా అప్పుడు కూడా మనం మాట్లాడదాము. ఓకేనా, సో హైమ్స్ ఎన్ని ఉన్నాయి సామవేదాలో? మొత్తం శ్లోకాలు ఎన్ని ఉన్నాయి అంటే 1603 ఉన్నాయి. ఋగ్వేదాలు ఎన్ని ఉన్నాయని చెప్పామమ్మా? 1028 ఉన్నాయి. సో సామవేదాలు ఎన్ని ఉన్నాయి? 160 ఉన్నాయి. సామవేదకు అసోసియేట్ ఉన్న ఉపవేద ఏంటి అంటే గాంధర్వ వేద. ఉపవేద అంటే సబ్వేద. ఓకేనా, ఇట్స్ ఒక స్మాల్ బుక్. ఓకేనా, మనకి ఇప్పుడు గైడ్ కొంటే బిడ్ బ్యాంక్ లాంటిది ఎలా ఇస్తారో అలాంటిది ఉపవేద. రైట్, ఉపవేద సామవేదకి ఏముంది అంటే గాంధర్వ వేద. ఓకేనా, రాసేసుకొని టకటక నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను. చెప్పండి, సామన్ అంటే ఏంటి? మ్యూజిక్. సామవేదాలో ప్రస్తావించబడిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? వీణ. నైస్. డన్ అయితే డన్ అని పెట్టండి. నెక్స్ట్ సైడ్ మూవ్ అవుతాం. పర్ఫెక్ట్. అయితే చూడండి, మూడవ వేదం మనం మాట్లాడుకునే థర్డ్ వేద చతుర్వేదాల్లో, అవునమ్మా నేనే చెప్తాను హిస్టరీ. సో థర్డ్ వేద ఏం మాట్లాడతారు అంటే యజుర్వేద అంటాము. యజుర్వేద అనే టర్మ్ అనేది ఇంకొక రెండు 2 వర్డ్స్ గా విభజించుకుందాం, డివైడ్ చేసుకుందాం. యజుర్ అండ్ వేద. యజుర్ అనేది యజుస్ అనే సౌండ్ నుంచి వచ్చిందండి. యజుర్ అనే పదం యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? యజుస్ అనే సౌండ్ నుంచి వచ్చింది. యజుస్ అంటే యజ్ఞయాగాదులు ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఏవైతే యజ్ఞ రిచువల్స్ ఏవైతే ఫాలో అవుతామో అవి. వేద అంటే నాలెడ్జ్, యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞాలకు సంబంధించిన కూటములు ఎలా ఏవైతే ఉంటాయో, ఇటుకలతో పెడతాం కదా ముందు అగ్నికి సంబంధించినవి, అవన్నీ ఏ విధంగా కట్టాలి,
ఎలాంటి రిచువల్స్ ఫాలో అవ్వాలి, ఏవి యజ్ఞానికి సమర్పించాలి, అదే అగ్నిదేవుడికి లార్డ్ అగ్నికి ఏవేవి సమర్పించాలి, ఏ మంత్రాలు చదవాలి, వీటన్నింటి గురించి ఏ యాక్టివిటీస్ చేయాలి అనేది ఏ వేదాలో చెప్తారు అంటే యజుర్వేద అని చెప్తారు. యజుర్వేదాన్ని యజుర్ ప్లస్ వేదగా డివైడ్ చేసుకోవచ్చు. యజుర్ అనేది యజుస్ అనే సౌండ్ నుంచి వచ్చింది. యజుస్ అంటే యజ్ఞ అని అర్థం, వేద అంటే నాలెడ్జ్ అని అర్థం. ఓకేనా? యజుర్వేదాన్ని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి కృష్ణ యజుర్వేద, 2 శుక్ల యజుర్వేద. కృష్ణ యజుర్వేదాన్ని ఇంకొక పేరు ఏంటంటే బ్లాక్ యజుర్వేద అంటాము. శుక్ల యజుర్వేదాన్ని ఇంకొక పేరు ఏంటంటే వైట్ యజుర్వేద అంటాము. కృష్ణ యజుర్వేదాన్ని ఏమంటాము? బ్లాక్ యజుర్వేద. శుక్ల యజుర్వేదాన్ని వైట్ యజుర్వేద. యజుర్వేద అని ఒకటి ఉంది కదా సార్, దాని యజ్ఞ నాలెడ్జ్ అన్నాము, యజ్ఞాలకు సంబంధించిన జ్ఞానం ఇస్తుంది అన్నాము. మరి కృష్ణ యజుర్వేద ఏంటి, శుక్ల యజుర్వేద ఏంటి డౌట్ వస్తుంది కదా. కృష్ణ యజుర్వేద ఏం చేస్తుందంటే యజుర్వేదాలో ఉన్న హైమ్స్ ఏవైతే ఉంటాయో శ్లోకాలన్నింటినీ పద్య భాగంలో ఉంచుతుంది. అంటే పోయమ్స్ లాగా ఉంచుతుంది. రైట్? శుక్ల యజుర్వేద ఏం చేస్తుందంటే ఈ పోయమ్స్ అన్నింటినీ ఒక డిస్క్రిప్టివ్ మేనర్ లో చేస్తుంది, అంటే గద్య భాగంలో చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో హైమ్స్ ఎన్ని ఉన్నాయి యజుర్వేదాలో? హైమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 1984 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1984 ఉన్నాయి. చెప్పండి, సామవేదాలు ఎన్ని ఉన్నాయమ్మా? 1603 1608 వెరీ గుడ్. 3 యజుర్వేదాలు ఎన్ని ఉన్నాయంటే 1984 ఉన్నాయి. మొత్తం ఎన్ని మండలాస్ ఉన్నాయి యజుర్వేదాలు అంటే 40 మండలాస్. మండలాస్ అంటే ఏం చెప్పాము? డివిజన్ ఆఫ్ బుక్స్ గా అని చెప్తున్నాం కదా. ఋగ్వేదాలో 1 నుంచి 10 బుక్స్ గా ఉండేవి, యజుర్వేదాలో 40 పుస్తకాలు అనేవి పుస్తకాలుగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ టాక్స్ అబౌట్ హోలీ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్. యజుర్వేద దేని గురించి మాట్లాడుతుంది? హోలీ రిచువల్స్, ఏవైతే పవిత్రంగా మనం ఆచరించేవి ఏవైతే ఉన్నాయో రిచువల్స్, సాంప్రదాయాలు కానీ మన ఇది కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది. దాంతో పాటు సాక్రిఫైసెస్, మనం ఏదైతే అగ్నిదేవుడికి దానం చేయగలాలో, ఏదైతే దేవుడికి సమర్పించేది ఉంటుందో వాటి గురించి యజుర్వేద అనేది మాట్లాడుతుంది. యజుర్వేదకు ఉన్న ఉపవేద ఏంటమ్మా? ధనుర్వేద. యజుర్వేదకున్న ఉపవేద ధనుర్వేద. ఈ ధనుర్వేద దేని గురించి మాట్లాడుతుందంటే ఆర్చరీ గురించి మాట్లాడుతుంది. వార్ఫేర్ లో ఉన్న టెక్నిక్స్, స్ట్రాటజీస్ గురించి ఈ ధనుర్వేద అనేది మాట్లాడుతుంది. రైట్? అర్థమైందా ఇక్కడి వరకు? ధనుర్వేద గురించి ఒకసారి చెప్పండి. ధనుర్వేద అనేది దేని గురించి మాట్లాడుతుందంటే ఆర్చరీ గురించి మాట్లాడుతుందండి. అంటే మనం బాణాలు వేసేది ఉంటుంది చూసా, వార్ఫేర్ లో యుద్ధ సమయంలో మన స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ ఉంటాయి కదా, అప్పుడు రాజులు వాడేవి, అవన్నీ ఈ ధనుర్వేదాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. రాసేస్తే డన్ అని పెట్టండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. యాన్షియంట్ హిస్టరీ వరకు మెయిన్స్ అనే దాన్ని పక్కన పెట్టండి, మెయిన్స్ మైండ్ సెట్ అనే దాన్ని పక్కన పెట్టండి. బికాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ గురించి ఎవరికి రాయమన్నా ఒకటే రాస్తారు. రైట్? ఈ వేదాస్ గురించి ఎవరికి రాయమన్నా ఒకటే రాస్తారు. బట్ మెయిన్స్ లో పెద్ద క్వశ్చన్స్ అనేవి రావు. ప్రిలిమ్స్ లెవెల్ వరకు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? నేను మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ చెప్పేటప్పుడు అప్పుడు మనం మెయిన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? మధ్యలో మెయిన్స్ కి ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే యాన్షియంట్ హిస్టరీలోనే కూడా నేను టచ్ చేస్తాను. రైట్? ఎస్ సార్. చూడండి, వేరియస్ యజ్ఞాస్ మెన్షన్డ్ ఇన్ యజుర్వేద. యజుర్వేదాలో కొన్ని యజ్ఞాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ యజ్ఞాలు ఏంటి అంటే అశ్వమేధ యజ్ఞ, అశ్వమేధ యాగము గురించి, రాజసూయ లేదా వాజపేయ యజ్ఞ వీటి గురించి, సోమ యజ్ఞ వీటి గురించి, సర్వమేధ యజ్ఞ వీటి గురించి యజ్ఞాల ప్రస్తావన అనేది జరిగింది. అశ్వమేధ యాగం గురించి మీరు వినే ఉంటారు. అశ్వమేధ యాగం అనేది ఎందుకు చేస్తారు అంటే, ఇఫ్ నేను ఒక కింగ్ అనుకోండి, నేను ఒక రాజుని అనుకోండి, నేను ఒక చక్రవర్తిని అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద నేను సుపీరియర్ అని నా ఫీలింగ్ ఉందనుకోండి, అది టెస్ట్ చేయాలనిపిస్తే ఐ విల్ లాంచ్ ఒక గుర్రాన్ని నేను లాంచ్ చేస్తాను. గుర్రాన్ని ఒక దాన్ని పంపిస్తాను. ఆ గుర్రం నా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటికి వెళ్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా రాజు ఆ గుర్రాన్ని ఆపారనుకోండి, అక్కడ అర్థం ఏంటంటే ఆ రాజు నాకు సబార్డినేట్ గా ఉండడానికి ఒప్పుకోవట్లేదు అని అర్థం, నాకు సామంతుడిగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు అని అర్థం. అప్పుడు నేను ఏం చేస్తాను? అలా ఆ గుర్రాన్ని లాంచ్ చేయడం ఉంటుందని చెప్పాను చూసారా, దాన్నే అశ్వమేధ యజ్ఞ అంటాం.
ఓకేనా. ఈ యాగం చేసి ఆ గుర్రాన్ని లాంచ్ చేస్తారు. ఒక రాజు యొక్క సుపీరియారిటీ నిరూపించుకోవడం కోసం చేస్తాడు. తర్వాత ఒకవేళ గుర్రం నేను పంపించగానే ఏదో ఒక రాజు దాన్ని ఆపేశాడు, అప్పుడు నేను ఏం చేస్తాను, వాడు నా మాట వినట్లేదని చెప్పి నేను వాడి మీద యుద్ధం ప్రకటిస్తాను. వెరీ గుడ్, వార్ ప్రకటిస్తాను. వార్ ప్రకటించిన తర్వాత నేను ఆ వార్ గెలిచాను అనుకోండి, అక్కడ పీపుల్ అందరికీ మీరందరూ నా వాళ్ళు, నా అండర్ లో ఉండాలి అని చెప్పి మీ సంక్షేమం అనేది నా బాధ్యత, మీ వెల్ఫేర్ అనేది నా రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్పాలంటే ఏ యాగం చేస్తాను, రాజసూయ లేదా వాజపేయ యాగం అనేది నేను చేస్తాను. నెక్స్ట్ సోమ యజ్ఞ. చెప్పండి, సోమ అనే ఆయన ఎవరు? సార్ ఇంటాక్సికెంట్స్ అండి. గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. నేను జయించిన రాజ్యంలోని ప్రజలందరూ అగ్రికల్చర్ లో ఉంటారు కదా, ఆక్యుపేషన్ అగ్రికల్చర్ గా ఉంది కదా, ప్రజలందరూ ఒకవేళ పురుగులతో గానీ ప్లాంట్స్ చచ్చిపోయి గానీ ప్లాంట్ మొక్కలకి జబ్బులు వచ్చి కానీ ఏమైనా పంటలు నాశనం అయిపోయాయి అనుకోండి, వాళ్ళ బాధలు చూసి నేను తట్టుకోగలనా? తట్టుకోలేను. ఒక మంచి రాజు ఎలా అవుతాడు? జనాల బాధలు చూసి తట్టుకోలేడు. అప్పుడు నేను ఏం చేస్తాను, సోమయజ్ఞ అనేది చేస్తాను. ఓకేనా. దాని ద్వారా సోమ అనే గాడ్ ని పూజించి నా రాజ్యంలో ప్రజలందరికీ మంచి పంటలు పండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి నేను పూజ అనేది చేస్తాను. నెక్స్ట్ సర్వమేధ యజ్ఞ. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది, ఈ రాజ్యాలు, రాజులు, యుద్ధాలు ఇవన్నీ ఇంపార్టెంటా? కాదు. ఏది ఇంపార్టెంట్ అంటే శాంతి అనేది, మోక్షం అనేది ఇంపార్టెంట్ అని నాకు తెలిసొస్తుంది. రైట్. ఇంతమంది చనిపోయిన తర్వాత అప్పుడు నేను మోక్షం కోసం యజ్ఞం ఏదైనా చేస్తాను అంటే ఆ యజ్ఞం పేరేంటమ్మా? సర్వమేధ. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రాజసూయ యోగం గురించి చెప్పండి సార్. రాజసూయ యోగం అంటే ఏంటి? నేను చెప్పాను కదా, గుర్రాన్ని పంపించానని చెప్పాను కదా. గుర్రాన్ని ఎవరైనా పట్టుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు నా సబార్డినేట్ గా ఒప్పుకోవట్లేదు అని అర్థం, నా సామంతుడిగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అర్థం. అప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాను, యుద్ధాన్ని గెలుస్తాను. గెలిచిన తర్వాత ప్రజలందరికీ ఒక ఒక సిగ్నల్ అనేది ఇవ్వాలి. నేను యుద్ధం గెలిచేశాను, మీరందరూ నా వాళ్ళు, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పి ఒక సిగ్నల్ అనేది జారీ చేయడం కోసం ఈ రాజసూయ యాగం లేదా వాజపేయ యాగం అనేది చేస్తారు. ఓకేనా. పీపుల్ నుంచి సుప్రీం పీపుల్ అనే వాళ్ళు నన్ను సుప్రీం గా అనుకోవాలి, వాళ్ళ రాజుగా అంగీకరించాలంటే ఈ యాగం అనేది చెయ్యాలి. ఓకేనా. అప్పుడు అలాంటివి ఫాలో అయ్యేవాళ్ళు. క్లియర్? ఓకే. అయితే యజుర్వేదాలో ఏవైతే బ్రాహ్మణాస్ అసోసియేట్ ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం. బ్రాహ్మణాస్ ఏమున్నాయంటే తైత్తరీయ బ్రాహ్మణం, మైత్రేయాని బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, ఈ 3 బ్రాహ్మణాస్ అనేవి అసోసియేట్ అయ్యి ఉన్నాయి. చెప్పండి, సామవేదకి అసోసియేట్ ఉన్న బ్రాహ్మణాస్ ఏంటి? సద్విష్ బ్రాహ్మణ, పంచరిష్ బ్రాహ్మణ, జైమనీయ బ్రాహ్మణ. సద్విష్, పంచవిష్, జైమినీయ, జైమినీయ, తాండ్యమహ, తల్వాకర. ఓకేనా. ఇవన్నీ ఎక్కువ సార్లు చదువుతుంటే గుర్తుంటాయి. ఫైన్, అర్థమైందా? మీరు రాసేసుకుంటే నెక్స్ట్ స్లైడ్ మూవ్ అయిపోతా. సార్ ఇవన్నీ అశ్వమేధ యాగ అంటే ఏంటి, రాజసూయ యాగ అంటే ఏంటి, ఇవన్నీ యూపీఎస్సీలో అడుగుతారు సార్. ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, యూపీఎస్సీలో అవి అడగకపోయినా నేను ఆ డీటెయిల్స్ చెప్పడం వల్ల మీకు ఈ పేర్లు గుర్తుంటాయమ్మా, అందుకోసమని నేను చెప్తున్నాను. ఓకేనా. పర్ఫెక్ట్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నాం. చిట్ట చివరి వేద ఏంటి అంటే అథర్వ వేద అంటాము. దీనికి ఇంకొక పేరేంటి, అథర్వ అంగీర వేద అంటాము. దీనికి అథర్వ అంగీర వేద అని ఎందుకు పేరు వచ్చింది అంటే, అథర్వ వేదాలో ఎక్కువ శ్లోకాలు అనేవి 70% హైమ్స్ అనేవి ఎవరు రాశారు అంటే అథర్వ అనే ఋషి అనే ఆయన రాశారు. 30% ఎవరు రాశారంటే అంగీర ఋషి అనేవైన రాశారు. ఓకేనా. అందుకోసం అని చెప్పి ఎక్కువ ఈయన రాయడం వల్ల దీని పేరుని అథర్వ వేద అని చెప్పి అంటాము. ఓకేనా. దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఇది బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన పుస్తకం అని చెప్పి అంటున్నారు. బ్లాక్ మ్యాజిక్ గురించి ఎక్కువ వివరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ బుక్ అనేది ఆరియన్స్ అనే వాళ్ళు రాయలేదు. ఆర్య అంటే పదానికి అర్థం తెలుసా మీకు? చెప్పానా నేను? ఆర్య అనే పదానికి అర్థం నోబుల్ అని. ఓకేనా, గొప్పవాడు అని అర్థం. ఓకేనా. మనం ఎప్పుడైనా చిన్నప్పుడు లెటర్ రైటింగ్ తెలుగులో రాసేటప్పుడు ఆర్య లేదా అయ్యా అని పెడతాం, మీకు గుర్తొచ్చే ఉంటుంది. రైట్. ఆర్య అంటే అర్థం ఏంటంటే నోబుల్ అని అర్థం. ఓకేనా. ఈ ఆరియన్స్ కాకుండా ఎవరైతే శూద్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తక్కువ ఆర్యలో తక్కువ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాన్ ఆరియన్స్ ఇది రాశారు
అని చెప్పి అంటారు. ఈ వేదిక్ సిస్టమ్ లోని అథర్వణ వేదాన్ని కలిపి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చూడరు, ఎవరైతే మునులు ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడరు. బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్. అంటే ఇది అథర్వణ వేదాలో కొన్ని డిసీజెస్ గురించి ప్రస్తావన ఉందండి. ఆ డిసీజెస్ క్యూర్ అనేది ఏ విధంగా చేస్తారని మాట్లాడుతుంటే బ్లాక్ మ్యాజిక్ ను ఉపయోగించి చేస్తారు. ఇప్పటికీ మనకి చాలా తెలుసు, చేతబడులు ఇవి అవి అంటాం. ఎవరికైనా పల్లెటూరులో కానీ ఏమైనా ఇది వచ్చింది అనుకోండి డిసీజ్, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ టెక్నిక్స్ టిప్స్ అనేవి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అథర్వణ వేద నుంచి వచ్చింది. ఇది ఏం చెప్తుంది అథర్వణ వేద అనేది? నాన్ ఆరియన్స్ యొక్క బిలీఫ్ సిస్టమ్, రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ఎంఫసైజ్ చేయడం అనేది జరుగుతుంది. అథర్వణ వేదాలో మొత్తం మండలాస్ ఎన్ని, బుక్స్ ఎన్నమ్మా? మొత్తం 20. మొత్తం మండలాస్ అథర్వణ వేదాలో 20. ఇట్ మెన్షన్స్ వేరియస్ కాజెస్ ఆఫ్ డిసీజ్. వేరియస్ కాజెస్ ఆఫ్ డిసీజ్ గురించి చెప్తుంది. ఆ కాజెస్ ఏంటంటే క్రిమి, దోష, విచ్ క్రాఫ్ట్, హెరిడిటరీ. పేర్లతోనే మీకు అర్థమైపోవాలి. క్రిమి అంటే ఏంటి ఎవరైనా చెప్పండి. వైరస్, బ్యాక్టీరియా. ఇప్పుడు COVID-19 ఉంది. ఇలాంటి వైరస్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా, ఫంగై నుంచి ఏమైనా వస్తే, క్రిముల ద్వారా ఏమైనా వస్తే దాన్ని ఆ డిసీజెస్ ని క్రిమి డిసీజెస్ అంటాం. దోష అంటే చెప్పాలి, నరదోష అట్లా అంటారు కదా సార్, అట్లాంటి సార్. సర్పదోషాలు, నరదోషాలు కొన్ని ఉండడం వల్ల వాటి వల్ల ఏవైతే వస్తుందో దాన్ని దోషతో అంటాం. విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటో చెప్పాలి. అంటే కళ్ళ దృష్టి సార్. మనకి మందు పెట్టడం, మన చేతబడి చేయడం, అది చేతబడి చేయడం, వీటి వల్ల ఏమైనా డిసీజెస్ వస్తే వాటిని విచ్ క్రాఫ్ట్ అంటాం. హెరిడిటరీ అంటే ఏంటి? మన జన్మ తరహా, మన పేరెంట్స్ ద్వారా వారసత్వంగా ఏవైతే వస్తాయో మనకు చాలా వస్తాయి. క్యాన్సర్ కానీ ఇలాంటివి వస్తాయి. ఐ మీన్ షుగర్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ హెరిడిటరీ ద్వారా వస్తాయి కదా, ఆ డిసీజెస్. ఇవన్నీ ఎప్పుడు చెప్పారండి? ఈ క్లాసిఫికేషన్ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పగలిగారు, రైట్? అందుకే వేదిక్ సివిలైజేషన్ గురించి మనం ఎప్పుడు చదువుకోవాలి. దాంతో పాటు ఈ రిచువల్స్ ఇవన్నీ మన ఇండియన్ తాలూకా సొసైటీలో ఎప్పటికీ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఒక బ్యూరోక్రాట్ గా ఎక్కడైనా మీరు వెళ్తే, అపాయింట్ అయితే, అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని వీటికి రిలేట్ చేసుకోగలగాలి, రైట్? వీటి సింపుల్ గా ఏదో చేసేస్తున్నాడు అని వాళ్ళని చేదరించుకోకుండా ఒకప్పటి నుంచే ఉండడం వల్ల అవన్నీ చేశారు అని అర్థం చేసుకోవాలి. అందుకోసం మనం యాన్షియంట్ హిస్టరీని చదువుకోవాలి, రైట్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదర్ మీద నెక్స్ట్ చూద్దాం. చూడండి, వీటిని ఎవరు రాశారని చెప్పుకున్నాము? నాన్ ఆరియన్స్ అనే వాళ్ళు రాశారని చెప్పుకున్నాము. దీనికి అథర్వ ఋషిస్ రాశారు అని చెప్పారు సార్. 90%, 70% అథర్వ రాశారు, 30% ఇంకొక ఋషి. ఏం పేరు? ఆ నాన్ ఆరియన్స్ ఎవరో అంటే అంగీరా అమ్మ. 30% అంగీరా, 70% అథర్వ. ఎగ్జాక్ట్లీ. బ్రాహ్మణాస్ అసోసియేటెడ్ ఎన్ని బ్రాహ్మణాస్ అంటే ఒక బ్రాహ్మణ, అది కూడా గోపద్ బ్రాహ్మణ. ఓకేనా? గోపద్ బ్రాహ్మణ. సత్యమేవ జయితే అంటే ఓన్లీ నిజమే గెలుస్తుంది, చెడు ఎప్పటికీ గెలవదు. ఇది మోటో ఉంది కదా మన ఇండియన్ ప్రభుత్వం తాలూకది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే అథర్వ వేద నుంచి తీసుకొచ్చారు. అథర్వ వేదాలోని ముండక ఉపనిషత్తు ఏదైతే ఉందో ఆ ముండక ఉపనిషత్తు నుంచి ఈ సత్యమేవ జయితే అనే స్లోగన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అథర్వణ వేద ఎంఫసైజెస్ ఆన్ బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ నాన్ ఆరియన్స్. నాన్ ఆరియన్స్ యొక్క మూఢనమ్మకాల మీద ఇది ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ హైమ్స్ మెన్షన్ ఎన్ని అంటే 711. మొత్తం 711 శ్లోకాలు అనేవి అథర్వ వేదాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది, రైట్? రాసుకున్నారా? రాసుకోండి టకటక. సార్ ఒకసారి ప్రీవియస్ స్లైడ్ ఒకసారి చూపించరా సార్? ఒకసారి ప్రీవియస్ స్లైడ్ షూరమ్మ. థ్యాంక్ యూ సార్. సార్ కంటిన్యూ అవ్వచ్చు. ఇది కూడా రాసేయండి టకటక. రైట్? ఈ 4 వేదాస్, వేదిక్ లిటరేచర్, ఇంకా ఉపనిషత్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి రేపటి క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం చెప్పుకున్నవన్నింటినీ ఒకసారి టకటక రివిజన్ అనేది చేసుకుందాం. ఋగ్వేద ఏ 2 పదాల నుంచి వచ్చింది? నేను అడిగిన వాళ్ళని చెప్పాలి. ఉషా గారు చెప్పండి. ఋగ్వేద అనేది ఏ రెండు దీని నుంచి కలయిక ద్వారా వచ్చింది?
ఋగ్ ప్లస్ వేద. రిగ్ ప్లస్ వేద. రిగ్ అంటే వేద. ఏంటండి? అంటే ఇప్పుడు పూజారి ఉంటారు కదా సార్, ఆ ఎగ్జాక్ట్ టెక్నికల్ టర్మ్స్ అనేవి చెప్పాలి. ప్రైజింగ్ ద డీటీ. ప్రైజింగ్ ఎగ్జాక్ట్లీ. ద డిటీ సార్. ఎస్ సార్. వేద అంటే నాలెడ్జ్. రైట్. ఋగ్వేదాలో మొత్తం ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? ఎన్ని హైమ్స్ ఉన్నాయి? ఎస్ సార్, 1028 శ్లోకాస్ ఉన్నాయి సార్. 1028 ఉన్నాయి. ఫస్ట్ 1 to 10 అనేవి ఏంటి? మండల్స్. దేని గురించి చెప్తాయి? ఇవి వచ్చి ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, విశ్వం యొక్క పుట్టుక గురించి చెప్తాయి సార్. విశ్వం ఎలా పుట్టింది వాటి గురించి. ఎగ్జాక్ట్లీ. సాయి కార్తిక్, సార్ చెప్పండి సార్. గాయత్రి మంత్రం అనేది దేనిలో ప్రస్తావించబడింది? థర్డ్ మండల్ సార్. థర్డ్ మండలాలో. సావిత్రి. బ్లాక్ మ్యాజిక్ గురించి డిస్కస్ చేసే ఇదేంటి? వేద ఏంటి? నానారియన్స్ సార్. అజర్ణ వేద. అథర్వణ వేద. జయంత్ అథర్వణ వేదాన్ని రచించింది ఎవరు? అథర్వ ఋషి అండ్ అంగిర ఋషి. వెరీ గుడ్. అథర్వ ఋషి అండ్ అంగిర ఋషి. సో కవిత, యజ్ఞాస్ గురించి డిస్కస్ చేసేది ఏంటమ్మా? ఏ వేద డిస్కస్ చేస్తుంది యజ్ఞాస్ గురించి? యజుర్వేద సార్. యజుర్వేద అనేది ఏ 2 వర్డ్స్ నుంచి వచ్చింది? యజుర్ ప్లస్ వేద సార్. యజ్ఞ అండ్ నాలెడ్జ్. వెరీ గుడ్. సామవేద అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది? మదన్. సామవేద అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది? మ్యూజిక్ గురించి డిస్కస్ చేస్తుంది. ఐ హోప్ ఈ రోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మిగిలిన పార్ట్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ అండ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ ఇవన్నింటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.